ఓఎల్ఎస్‌లో కొన్ని స్కామ్‌లు అవుతుంది. చాలా తక్కువ ప్రైస్‌కి ఐఫోన్స్ కానీ వేరే పెడుతుంటారు. అసలు ఓఎల్ఎస్ స్కామ్ ఎలా జరుగుతుంది? వాడు థెఫ్ట్ ఫోన్ని తక్కువకి అమ్ముతాడు సార్. తక్కువకి వస్తుందని మనం ఫోన్ కొనుక్కోలేదు సార్. ఒక రోజుకి 50,000 ఫోన్లు మన ఆంధ్ర తెలంగాణలో సెకండ్ హ్యాండ్ చేయమంటున్నారు సార్. కొన్ని ఏరియాస్‌లో డబ్బులు ఇస్తే ప్రూఫ్‌లెస్ సిమ్ వస్తుంది. మీరు ప్రూఫ్లెస్ సిమ్ అనేది అసలు మార్కెట్లో ఉండదు సార్. తెలంగాణ ప్రూఫ్స్ ఆంధ్రాలో ఉంటాయి, ఆంధ్రాలో ప్రూఫ్స్ తెలంగాణలో ఉంటాయి. మొబైల్ నంబర్స్‌లలో ఫ్యాన్సీ నంబర్ ఎవరి దగ్గర ఉంటే అదొక సోషల్ స్టేటస్ అయిపోయింది. జస్ట్ డైల్ అనే కంపెనీని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. వాళ్ళు ఫస్ట్ నెంబర్ 040 ఆల్ 6 ఇప్పుడు వాళ్ళు ఆల్ 8 అని ఒక నెంబర్ తీసుకున్నారు. వాళ్ళ బిజినెస్ 100 టైమ్స్ గ్రోత్ అయింది సార్. మనకి ఇక్కడ నుంచి అన్ని కూడా శ్రీలంక వెళ్తాయి సార్. ఫోన్ కింద అమ్మితే రికవరీలో దొరికేస్తారు. స్పేర్ పార్ట్ కింద అమ్మితే కనుక వాల్యూ తక్కువ కాదు. కంట్రీ మారిపోతే కనుక ఆ కేసు ఫైల్ అవుతుంది. మొబైల్ ఫిక్సర్ అనే యాప్ ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది? ట్రస్టెడ్ రిటైలర్ దగ్గర కొనడానికి హెల్ప్ అవుతుంది సార్. ఇన్వాయిస్ కాపీ తోటి వస్తుంది. ఫ్యూచర్లో లీగల్ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లమ్ కూడా ఇంకా రాదు. అసలు ప్రూఫ్లెస్ సిమ్ అనేది ఎందుకు వాడతారు? ఎవరినైనా అబ్యూస్ చేయడానికి కానీ, బ్లాక్మెయిల్ చేయడానికి కానీ, క్రైమ్ చేయడానికి కానీ. ప్రూఫ్‌లెస్ సిమ్ అనేది వాడికి మాత్రం ప్రూఫ్‌లెస్ సిమ్. కాకపోతే దానికి ఆల్రెడీ వేరే ప్రూఫ్ ఉంటుంది. ఇంకోటి ఎవడో బలి. మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత మాకు కూడా భయం వేస్తుంది. మా పేర్లతోటి మా ప్రూఫ్లతోటి వేరే నంబర్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి అది తెలుసుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉంది? గవర్నమెంట్ సంచార్ సాథి అని ఒక ఆండ్రాయిడ్ యాప్ని రిలీజ్ చేసింది. మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే మీ పేరు మీద ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో లిస్ట్ అవుట్ వచ్చేస్తాయి. ఓకే, మీరు పని మనిషికి వాడుకోమని ఇచ్చిన ఫోన్ వల్ల కేసు అయ్యి అరెస్ట్ అయిన సందర్భాలు నేను చెప్తున్నాను. లాస్ట్ నవంబర్ 4లో 1,37,000 IMEI నెంబర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇండియన్ కేసెస్. మన ఈ మొబైల్ IMEI నంబర్ ఏదైనా కేసెస్లో ఉందా లేదా తెలియాలంటే అప్పుడేం కొడుతుంది? రీసెంట్గా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ రిపోర్ట్ ప్రకారం ఆగస్ట్ 2025 వరకు 9.42 lakhs సిమ్ కార్డ్స్ అండ్ 2.6 lakhs IMEI బ్లాక్స్ చేశారు జస్ట్ ఫ్రాడ్ కేసెస్ వల్ల. అండ్ జస్ట్ బిట్వీన్ జనవరి టు ఏప్రిల్ 2024 డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ 78 lakh ఫేక్ సిమ్స్ అయితే డీయాక్టివేట్ చేసింది. సో ఇలాంటి వాటి నుండి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే విషయంపై ఒక పోడ్కాస్ట్ అయితే ఈరోజు చేశాం. సో మన గెస్ట్ వచ్చేసి రత్న ప్రవీణ్ గారు, 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న మొబైల్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ who has complete knowledge about how to prevent such fraud cases and protect retailers. నర్సాపూర్ నుంచి వచ్చిన ప్రవీణ్ గారి జర్నీ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఒకప్పుడు సైకిల్ మీద మొబైల్ రీఛార్జ్ కార్డ్స్ అమ్ముతూ లైఫ్ స్టార్ట్ చేసిన తను ఈరోజు మొబైల్ ఫిక్సర్ అనే పవర్ఫుల్ యాప్కి అయితే ఫౌండర్ అండ్ యాప్ దట్ హెల్ప్స్ ఇన్నోసెంట్ రీటైలర్స్ ఫ్రమ్ సైబర్ ఫ్రాడ్స్. అంతేకాకుండా ఆయన పర్సనల్గా యాజ్ ఎ రీటైల్ స్టోర్ ఓనర్గా చాలా అప్స్ అండ్ డౌన్స్ అయితే ఫేస్ చేశారు. చెయ్యని తప్పుకి బ్లేమ్ అయ్యి కస్టడీకి వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కానీ ఆ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ని లైఫ్ లెసన్స్ లాగా తీసుకొని ఆయన ఆ పెయిన్ని పర్పస్గా మార్చుకొని ఈ మొబైల్ ఫిక్సర్ యాప్ని డెవలప్ చేశారు. నో మ్యాటర్ వేర్ యూ స్టార్ట్, మీకు విజన్ అండ్ డెడికేషన్ ఉంటే యూ కెన్ బిల్డ్ సంథింగ్ దట్ హెల్ప్స్ ద హోల్ సొసైటీ అని అన్నారు. ఈ పోడ్కాస్ట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఫ్రాడ్ కేసెస్లో ట్రాప్ అవ్వకుండా ఎలా ఉండాలి అండ్ ఈ యాప్ రీటైల్ స్టోర్ ఓనర్స్కి ఎలా హెల్ప్ చేస్తుంది, సెకండ్ హ్యాండ్ మొబైల్స్ పర్చేస్ చేసిన ఆర్ఎల్స్ అమ్మినా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఫ్యాన్సీ నెంబర్స్ గురించి అండ్ మీ ప్రూఫ్స్తో ఎలా ప్రూఫ్లెస్ సిమ్స్ని అమ్ముతారు, ఇలా చాలా ఇన్ఫర్మేషన్స్ అండ్ అవేర్నెస్ అయితే దొరుకుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూసి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని పక్కా తెలుసుకోండి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ పోడ్కాస్ట్. ప్రవీణ్ గారు, వెల్కమ్ టు టుడేస్ పోడ్కాస్ట్ అండి. వెల్కమ్ సార్. రత్న ప్రవీణ్ అంటే ఎవరు అని ఈ పోడ్కాస్ట్ చూసే వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ వస్తాయి. మీ ఆన్సర్ ఏంటండి? నర్స్పూర్ అనే ఒక స్మాల్ టౌన్ నుంచి 10th క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు బిజినెస్ మీద ప్యాషనెట్తో సైకిల్ మీద రీఛార్జ్ కార్డ్స్ అమ్ముకుంటూ పర్సన్ టు పర్సన్ మీకు నెక్స్ట్ మంత్ రీఛార్జ్, ఒకవేళ ఈరోజు రీఛార్జ్ చేస్తే కనుక మళ్ళీ నెక్స్ట్ మంత్ మీకు ఏ టైంకి వస్తుందో ఒక ముందు రోజు నేను డైరీ మెయింటైన్ చేసి రీఛార్జెస్ అమ్ముకుంటూ ఒక మొబైల్ షాప్ పెట్టాం. సక్సెస్ఫుల్గా 20 years జర్నీ కంటిన్యూ అయితే దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ నేను అనేది ఐడెంటిఫై చేసాం. అంటే కస్టమర్స్ కానివ్వండి, రిటైలర్స్ కానీ, దానికి సొల్యూషన్ వెతికితే దొరకలేదు. సో దానికి మనమే ఒక యాప్ అనేది డెవలప్ చేసాం. దాన్ని ఈరోజు మార్కెట్లో సక్సెస్ఫుల్గా యాప్ని సో మెనీ రిటైలర్స్తో మనం వాడించడం జరుగుతుంది. చాలామంది చాలా ప్రాబ్లమ్స్కి అది ఎండ్ కార్డ్ అనేది పడింది. మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మీరు మొబైల్ ఇండస్ట్రీలో ఉన్నారు 20 years. 25 years నుంచి ఉన్నాం. స్టోర్ పెట్టక ముందు కూడా మొబైల్ ఇండస్ట్రీలోనే జర్నీ చేసాం. ఓకే, గ్రేట్. సో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర ఈరోజు అడగడానికి. సో చాలా క్వశ్చన్స్ అయితే ఈరోజు సాల్వ్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ మీరు చెప్పినప్పుడు అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అది గుర్తొస్తుంది. ఒకప్పుడు మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలంటే స్క్రాచ్ కార్డ్స్ వచ్చి స్క్రాచ్ చేసేసి రీఛార్జ్ చేసుకుంటుండే. అవును. ఒక 10 రూపీస్ రీఛార్జ్ చేయాలంటే 7 రూపీస్ మనకి టాక్ టైం వస్తుండే అండ్ సెకండ్కి 1 పైసా అలా కట్ అవుతుంది. అప్పుడు మీరు అన్నట్టుగా షాప్స్ ఉండేవి రీఛార్జ్ చేసుకోవాలంటే. ఇప్పుడంతా ఆన్లైన్ ఫోన్పే, జీపేలలో చేసేస్తున్నాం కానీ ఒకప్పుడు షాప్స్ ఉంటుండే. అప్పుడు ఈ రీఛార్జ్ కార్డ్ సైకిల్ పైన వెళ్ళి అమ్మేది అనేది అంటే యాక్చువల్గా మొబైల్ ఇండస్ట్రీలో మీరు ఇంకా 10 రూపీస్ కార్డ్స్కి ముందు ఇంకా జర్నీ ఉంది.
వాస్తవానికి 330 రూపీస్ ఎయిర్టెల్ రీఛార్జ్ కార్డు రీఛార్జ్ చేస్తే 170 రూపీస్ అనేది వచ్చేది టాక్ టైం. అసలు నేను రీఛార్జ్ కార్డ్స్ అమ్మడానికి కారణం ఏంటంటే నాకు మొబైల్ వాడాలని ఇంట్రెస్ట్ ఉంది. సో యాజ్ ఆన్ మై ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అది ఎఫర్ట్ చేయలేను కాబట్టి రీఛార్జ్ కార్డ్స్ అమ్మితే ఒక డెమో సిమ్ ఇస్తారు, దాని ద్వారా మన ఫోన్ వాడచ్చు అని ఒక ఇంట్రెస్ట్ తోటి రీఛార్జ్ కార్డ్స్ అమ్మడం మొదలుపెట్టారు. మీరు రోజు రీఛార్జ్ చేసుకున్నారు, చేస్తే 28 డేస్, ఇప్పుడు 28 డేస్ సైక్లింగ్, అప్పుడు 30 డేస్ ఉండేది. షారుఖ్ ఖాన్ అప్పుడు బ్రాండ్ అంబాసిడర్ కింద ఉండేవాడు ఎయిర్టెల్, నాకు బాగా గుర్తుంది, ఎయిర్టెల్ మ్యాజిక్ అని. ఆ టైంలో మీకు రీఛార్జ్ ఈ రోజు చేస్తే కనుక మళ్ళీ ఒక పాకెట్ డైరీ మెయింటైన్ చేసేవాడిని. ఈ మంత్ 28th మీరు రీఛార్జ్ చేస్తే నెక్స్ట్ మంత్ 18th మీ దగ్గరికి వచ్చి సార్ మీ రీఛార్జ్ కార్డ్ అయిపోతుంది, మీరు రీఛార్జ్ చేసుకుంటారా అని అడిగితే కనుక ఓకే తీసుకురామ్మా అంటే కాల్ దగ్గరకు వచ్చేటప్పుడు సర్వీస్ ఇప్పుడైనా సరే మనం ఆన్లైన్ వచ్చిన తర్వాత డోర్ స్టెప్ సర్వీస్కి ఎలా ఇంట్రెస్ట్ ఇస్తున్నామో ఆ రోజు నాకు అందరూ సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళకి రీఛార్జ్ కార్డ్స్ అమ్మేవాడిని. అది రీజన్ అనమాట. అంటే డోర్ స్టెప్ అంటే వాళ్ళ షాప్కి వెళ్ళి వాళ్ళకి తెలియదు రీఛార్జ్, ఫోన్ అవుట్ గోయింగ్ ఇన్కమింగ్కి కాల్కి ఛార్జ్ పడేటప్పటి నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నా. వాళ్ళకి అసలు ఫోన్ ఎలా వాడాలో తెలియదు, రీఛార్జ్ ఎలా చేసుకోవాలో తెలియదు. వాళ్ళకి మనం చెప్తూ వాళ్ళ దగ్గర నుంచి ఉన్న ఫోన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయించిన ఒక సరదా కొద్దీ ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాం. ఇంకా ఆఖరికి ఇదే ఇప్పుడు లైవ్లీహుడ్ అయింది. ఓకే. సో మీరు ఇప్పుడు అంటే మీరు ఎక్కడండి? నర్సాపూర్, వెస్ట్ గోదావరి అండి. రైట్. సో అక్కడ ఇప్పుడు నార్మల్గా ఎవరైతే జనాలు ఎక్కువ మంది ఉంటుండేనో అప్పటికి ఫోన్స్ వాడే సార్ అంటే ఇప్పుడు ఆ రోజు నుంచే ఉంది. మాది ఊరు బాగా చిన్నది కానీ బాగా ఫేమస్. ఎలా చెప్పాలంటే మీకు మొగల్తూరు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్న ఊరు మాది. మొబైల్ అనేది అన్ని చోట్ల వాడారు. ఫస్ట్లో టాటా ఫ్రీడమ్ అనే ఒక సిమ్ టెలిఫోన్ బూత్స్ ఉండేవి, దాని నుంచి రీఛార్జ్ కార్డ్స్ అంటే కాల్ మాట్లాడి దాని నుంచి చేసేవారు. తర్వాత ఇన్కమింగ్ కాల్కి ప్రతి ఊర్లోనూ ఒక ల్యాండ్ లార్డ్స్ ఉండేవారండి. అవసరం కొంతమందికి ప్యాషనేట్, అప్పుడు కూడా అక్కడ మొబైల్స్ వాడేవారు. వాళ్ళని మన టార్గెట్ కస్టమర్స్ కింద నేను ఎంచుకున్నా. యాక్చువల్గా నాకు మొబైల్ వాడడం ఇంట్రెస్ట్, అది వాడడానికి అది ఎఫర్ట్ చేయలేను కాబట్టి ఈ వేలో వెళ్తే డెమో వస్తుంది అని ఒక ఇంట్రెస్ట్ తోటి మనం చేయడం జరిగింది. ఓకే గ్రేట్. సో ఇప్పుడు దీంట్లో మీరు ఇప్పుడు మొబైల్ ఇండస్ట్రీ 20 years ఉన్నారు అండ్ ఇవన్నీ చూస్తూ సిమ్ కార్డ్స్ అమ్ముతూ ఇప్పుడు మొబైల్ సేల్ చేస్తూ అలా షాప్ కూడా మీద ఇప్పుడు ఉంది, రైట్? సో దీంట్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు ఈ జర్నీ చేశారో, మీరు ఇంతకుముందు మీ ఇంట్రోలో కూడా చెప్పినప్పుడు ఈ జర్నీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని చెప్పేసి అన్నారు. ఆ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకుని మీరు ఒక యాప్ అనేది లాంచ్ చేశారని చెప్పేసి అన్నారు. సో అంటే మొబైల్ ఇండస్ట్రీలో మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏముంటాయి? అంటే ఈ యాప్ రావడానికి రీజన్ ఏముండొచ్చు? అంటే యాప్ అనేది ఒక ప్రైమరీ ఎండ్ కార్డ్. అది అసలు ప్రాబ్లమ్స్ మొబైల్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనేది మనం డిస్కస్ చేస్తే కస్టమర్స్కి ఫస్ట్ మేజర్ ప్రాబ్లం ఉంది. అట్ ద సేమ్ టైం ఆ కస్టమర్ని డీల్ చేసిన రిటైలర్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అందరూ మొబైల్ షాప్ అంటే ఒక 4 ఫోన్లు పెట్టడం, అమ్మడం, ప్రాఫిట్ వేసుకుంటాం, క్లోజ్ చేయడం ఇదే అనుకుంటారు. అసలు అన్లిమిటెడ్ ప్రాబ్లమ్స్ అనేది ఒక మొబైల్ రిపేరింగ్లో కానీ సేల్స్లో కానీ ఉంది. ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రాక్టికల్గా. ఇప్పుడున్న సగం మంది రిటైలర్స్కి అది తెలియదు, ఎందుకంటే ఓవర్కమ్ అయినాయి కాలం. కొన్ని ప్రాబ్లమ్స్కి గవర్నమెంట్ సొల్యూషన్ ఇచ్చింది, ఇంకా గవర్నమెంట్ సొల్యూషన్ ఇవ్వని దానికి మనం వెతుకుతూ ఈ యాప్లోకి వచ్చాం. ఫర్ సపోజ్ ఒక కస్టమర్ వచ్చారు, మీరే వచ్చారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక కస్టమర్ నా దగ్గరికి ఒక టైంలో వచ్చి ఫోన్ రిపేర్కి ఇచ్చారు. ఆ ఫోన్ రిపేర్కి ఇచ్చినప్పుడు ఒక 2000 రూపీస్ అవుతుందండి, ఆ స్పేర్ పార్ట్ నా దగ్గర లేదు అని చెప్పా. అయితే సరే అండి 2000 అడ్వాన్స్ పే చేశారు, వెళ్ళిపోయారు. తర్వాత ఆ స్పేర్ పార్ట్ దొరకట్లేదని వాళ్ళకి నేను ఆన్సర్ చేశాను. ఓకే అయితే అమౌంట్ రిటర్న్ చేయండి అన్నారు. అప్పట్లో ఫోన్పే, గూగుల్ పే లేవు, మహా అయితే రీఛార్జ్ ఒకటే ఉండేది. నేను వచ్చినప్పుడు మీ ఫోన్ బ్యాక్ తీసుకుంటాను, నాకు ఒక 100 రూపీస్ రీఛార్జ్ చేయండి అన్నాడు. సరే ఆయన డబ్బులు మన దగ్గర 2000 ఉన్నాయి, సో 100 రూపీస్ రీఛార్జ్ చేశాను. అలా సైమల్టేనియస్గా ఒక 5 days రీఛార్జ్ చేసిన తర్వాత 6th day నా దగ్గరికి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి నన్ను అరెస్ట్ చేశారు డైరెక్ట్గా. ఇంకా వితౌట్ ఎనీ ప్రేయర్ ఇన్ఫర్మేషన్ ఆయన స్టోర్లోకి వచ్చి నన్ను జీపేకి ఇచ్చుకొని తీసుకెళ్ళిపోయారు. ఆ రీజన్ ఏంటని అడిగితే మాకు చెప్పడానికి నాకు 1 day పట్టింది, వాళ్ళు నాకు రీజన్ చెప్పలేదు. సో ఏంటంటే ఒక జడ్జి గారు కూతుర్ని సమెక్స్ తీసుకుని వెళ్ళారు, దాంట్లో ఆ క్రైమ్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉందన్నారు. నాకు మైండ్ షాక్, అసలు నేనేంటి, జడ్జి గారు కూతురు ఏంటి, నా పని ఏంటి, రావడం, షాప్ తీయడం, రీఛార్జ్ అమ్మడం, ఇంతే. వాళ్ళకి దొరికిన ప్రాబ్లం ఏంటంటే, ఐడెంటిఫికేషన్ ఏంటంటే, వాళ్ళు రీఛార్జ్ ఆయన అమ్మాయితో రోజు 1 hour మాట్లాడేవాడంట. మాట్లాడే ముందు ఫస్ట్ ఫోన్ కాల్ నాకు ఉండేది, ఇంకా అంతకు మించి ఇంకేమీ లేదు. వాడు చేసేది ఏంటంటే నాకు చేసి ఒక రీఛార్జ్ అడగడం, రీఛార్జ్ చేయడం, ఇంతే జరిగిన కమ్యూనికేషన్. దీంట్లోంచి బయటికి రావాలి నేను. వాడు ఏమంటాడు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటారంటే, మీరు ఆయన కలిపి ప్లాన్ చేసి ఆ అమ్మాయిని
ఇబ్బంది పెట్టారు అని చెప్పి అనేది నా మీద వచ్చిన అభియోగం. ఓకే. దానికి నేను సార్ట్ ఔట్ చేసుకోవడానికి అసలు ఎలా చేయాలో తెలీదు. స్టేషన్ దగ్గర కూర్చుంటాం ఏంటి, ఇదేంటి అసలు తెలీదు. సో, అప్పుడు ఏం జరిగిందంటే ఈ రీచార్జ్ హిస్టరీ అంటే ట్రాక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే డేటా అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు ఆ రోజు తెలిసింది. ఎగ్జాక్ట్‌లీ. మనం అది ఏదైతే ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళకి డైలీ రీఛార్జ్ చేసామో ఆ రీఛార్జ్ రిపోర్ట్ మనం మెయిల్ పెట్టి తెప్పించుకొని ఆ మెయిల్ రీఛార్జ్కిని ఆ ఫోన్ కాల్కి 1 సెకండే గ్యాప్ ఉండడం చూపించి ఓన్లీ ఈ రీఛార్జ్ పర్పస్ మరి నీకు డబ్బులు ఇవ్వకుండా ఎందుకు చేశారంట. సో అగైన్ రిపేరింగ్ ఇచ్చారు. రిపేరింగ్ ఇస్తే కనుక ప్రూఫ్ ఏదంటాడు. మనం ఏదో పేపర్ డాక్యుమెంటేషన్ చూపించడానికి లేదు, ఏమీ లేదు. అదే కనుక ఒక జాబ్ కార్డ్ కనుక నేను ఆ రోజు ఆడికి ఇచ్చి ఉంటే కనుక ఆడు అడ్వాన్స్ ఇచ్చినట్టు దాంట్లో రాయడు, ఇదన్నీ జరుగుంటే ఆ క్రైమ్లో నేను ఇన్వాల్వ్ అవ్వకపోదును. నేను లేను అని నిరూపించుకోవటానికి సమ్ఎక్స్ అమౌంట్ ఖర్చు అయ్యింది, అంటే ట్రావెలింగ్ అని దానికని ఇది. దాంట్లోంచి బయటకు రావడానికి ఒక మెంటల్ టెన్షన్ అనేది చాలా దారుణంగా పడ్డాను. అదొక ఎగ్జాంపుల్. జస్ట్ ఒక రీఛార్జ్ చేసినందుకు ఇది ఒక ప్రాబ్లం. ఇలాంటివి కూడా ఉంటాయి. అంటే రిపేరింగ్కి ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసాం, సెకండ్ హ్యాండ్ మొబైల్ అమ్మినప్పుడు ప్రాబ్లం చేసాం, కొత్త సిమ్ కార్డ్ అమ్మినప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసాం. అంటే ఒక్కో దానికి ఒక్కోటి ఇప్పుడు సొల్యూషన్స్ ఆల్రెడీ గవర్నమెంట్ కొన్ని సొల్యూషన్స్ ఇచ్చింది. దాంట్లో ఇప్పుడు సిమ్ కార్డ్కి ఫర్ సపోజ్ ఇంకొక ప్రాబ్లం రీసెంట్గా అప్పట్లోనే నేను ఫేస్ చేసింది ఏంటంటే నా మ్యారేజ్కి ఒక 9 days ముందు అప్పట్లో నేను ఒక జియో డీలర్ని. అంటే అప్పట్లో జియో ఫోన్స్ ధీరుభాయ్ అంబానీ టైంలో ఎల్జీ ఫోన్స్ ఉండేవి, అందరికీ ఐడియా ఉండేది. ఆ ఫోన్స్ చెప్పినప్పుడు యాక్టివేషన్కి ఏం జరిగేదంటే ఒక 7 days టైం ఉండేది. మీరు ఒక రిటైలర్, మీ దగ్గరకు ఒక కస్టమర్ వచ్చారు అనుకోండి, మీకు సిమ్ కావాలన్నారు, కేవైసీ చేయాలి. లెక్క ప్రకారం ఏంటంటే మీరు ఆధార్ కార్డు ఫోటో మీరు ఇచ్చి అది మీరు తీసుకుని అది మీరు అక్కడి నుంచి మీ రిక్వెస్ట్ మీ మొబైల్లో నా రిక్వెస్ట్ పెడితే ఆ అప్లికేషన్ మా బాయ్ వచ్చి మీ దగ్గర కలెక్ట్ చేసుకుని తీసుకుని యాక్టివేషన్ చేయాలి. ఇది గవర్నమెంట్ పెట్టిన ప్రాసెస్. వాస్తవానికి జరిగేది ఏం జరిగిందంటే వాళ్ళు ప్రూఫ్ వచ్చిందని నమ్మకం కొద్దీ మీరు మాకు రిక్వెస్ట్ పెడితే నేను ఇక్కడ ఓకే చేశాను, వెంటనే సిమ్ యాక్టివేషన్ అయిపోయింది. 7 days ప్రూఫ్ సబ్మిట్ చేయడానికి టైం ఉంటుంది. ఈ 7 daysలో రావులపాలెం అనే ఒక ఊర్లో శ్రీ లక్ష్మీ లాడ్జ్లో ఒక 2 మర్డర్లు చేశాడు. వాడు మందు ఎక్కువ తాగేసి ఒక 10,000 రూపాయలు ఇష్యూ తోటి అక్కడ లాడ్జ్ ఓనర్ని, లాడ్జ్లో ఉన్న బాయ్ని, సపోర్ట్ చేసిన బాయ్ని 2 మర్డర్ చేశాడు. సో అక్కడ జరిగిన ఇష్యూలో ఈ ఫోన్ నెంబర్ అనేది వాళ్ళ రికార్డ్స్లో దొరికింది. ఎవడైతే ఉన్నాడో ఆ రికార్డుకి యాక్చువల్గా ప్రూఫ్ తీసుకుంటే కనుక వాడి ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా అరెస్ట్ చేసి ఆ కేసు అనేది క్లోజ్ అయిపోతున్నాం. ఇక్కడ జరిగిన గ్యాప్ 7 days ఏదైతే గవర్నమెంట్ మనకి టైం ఇచ్చిందో ఆ టైంలో మనకి ఇంకా ప్రూఫ్ని సబ్మిట్ చేయకపోవడంలో మిస్యూజ్ జరిగింది. అగైన్ డిపార్ట్మెంట్ ఎంటర్ అయ్యింది, నా దగ్గరకు వచ్చింది, పట్టుకున్నారు, రావులపాలెం తీసుకెళ్ళిపోయారు, స్టేషన్లో కూర్చోబెట్టారు. మళ్ళీ రీజన్ చెప్పలేదు. ఏంట్రా అంటే ఒక 2 daysకి మళ్ళీ స్టోరీ తెలిసింది. మళ్ళీ నేను ఆ రిటైలర్ దగ్గరికి వెళ్ళి అదే మా వాళ్ళు వెళ్ళి ఈ విషయం కన్వే చేసి ఆ ప్రాబ్లంలో నేను లేనని చెప్పించుకొని 9 రోజుల్లో పెళ్ళి అన్నప్పుడు ఈవెన్ మా వైఫ్ నైట్ కాల్ చేసినప్పుడు ఏం చెప్పాలో తెలియదు. ఫ్రెండ్ బర్త్డే పార్టీకి ఇక్కడ రోడ్ మీద కేక్ కట్ చేస్తున్నా అని చెప్పాను, ఇంకేం చెప్పాలో తెలియని సిచ్యువేషన్. చెప్తే పెళ్ళి ఆగిపోద్దాము, వీడి మీద మర్డర్ కేసు ఉంది అంటే అసలు అంటే ఎందుకంటే ఎందుకు ఇవన్నీ అటువంటి వాడితో మనకి పెళ్ళి ఎందుకు అనుకుంటారు, ఈ టెన్షన్స్ అన్నీ కూడా ఆ కేసుని సాల్వ్ చేయడానికి మళ్ళీ అగైన్ ప్రూఫ్స్ అక్కడ రికార్డ్ లేకపోవడం వల్ల, కేవలం రికార్డ్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. మళ్ళీ సేమ్ రికార్డ్ ఇక్కడికి మీకు 2 examples అయింది. ఇందాక రీఛార్జ్ చేస్తే ప్రాబ్లం వచ్చింది, సెకండ్ అగైన్ ఇప్పుడు సిమ్ కార్డ్ అంటే ప్రాబ్లం వచ్చింది, థర్డ్ మళ్ళీ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ రిపేరింగ్. ప్రవీణ్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా సిమ్ కార్డ్స్ గురించి, అది చేస్తే కూడా మీకు ఈ క్రైమ్ అయిందని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు అంటే నేను కూడా మార్కెట్లో చూసింది ఏంటంటే కొన్ని ఏరియాస్లో ప్రూఫ్లెస్ సిమ్స్ కూడా అమ్ముతారు. డబ్బులు ఇస్తే ప్రూఫ్లెస్ సిమ్ వస్తుంది. అది చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు కూడా. అండ్ ఆ ప్రూఫ్లెస్ సిమ్ ఏదైతే మనకు వస్తుందో, ఏదైతే వాడు మనకు అమ్ముతాడో అది ఎవరితో ఒక ప్రూఫ్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, రైట్? అండ్ ఇక్కడ ఈ అంబ్రెలాస్ పెట్టుకొని సిమ్ కార్డ్స్ అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు అమీర్పేటలో కానీ దిల్షుక్నగర్లో కానీ సిమ్ కార్డ్స్ అమ్ముతూ ఉంటారు. ఎలా ఉంటుందంటే టెంప్టింగ్ ఆఫర్స్ ఉంటాయి. అప్పట్లో ఎలా ఉంటుందో ఫ్రీ సిమ్ 250 రూపీస్ రీఛార్జ్ వస్తుంది, ఇలాంటివి వచ్చి చూసి సిమ్ అవసరం లేకున్నా కూడా ఇంకో స్లాట్ మన ఫోన్లో ఖాళీగా ఉంది కదా అని చెప్పి పోయి కొనేవాళ్ళు చాలామంది ఉంటారు. అప్పుడు సిమ్ కార్డ్ తీసుకుందాం అనేసరికి తీసుకుని వెళ్తాము, అక్కడ రోడ్డు మీద వాడు ఎవడో కూడా మనకు తెలియదు. మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తాము, ఆధార్ కార్డ్ కాపీ జిరాక్స్ ఇస్తాము, వాడు జస్ట్ వెరిఫికేషన్ చేసి సిమ్ కార్డ్ ఇచ్చేసి వేసేసుకో ఒక 24 hours యాక్టివ్ అయిందని పంపించేస్తాడు, రైట్? ఇప్పుడు ఆధార్ కార్డ్ జిరాక్స్ వాడి దగ్గర ఉంది, వాడు ఇంకో జిరాక్స్ కాపీ తీసుకోవచ్చు. నా ఫోటోగ్రాఫ్ వాడి దగ్గర ఉంది, ఇంకో స్టూడియోకి వెళ్ళి ఒక 50 రూపాయలు పెడితే ఒక 20 కాపీలు వస్తాయి ఈ రోజులలో. అదే ప్రూఫ్, అదే ఫోటోగ్రాఫ్ పెట్టి వాడు ఒక 5-6 సిమ్లు కూడా తీయొచ్చు.
ఓకే. రైట్. సో దీన్ని అంటే ఇది మార్కెట్‌లో అవ్వుద్దని చెప్పేసి అయితే ఒక ఐడియా ఉంది. సో ఈరోజు రైట్ పర్సన్ మీరు నా ముంగట ఉన్నారు కాబట్టి దీని గురించి ఒక క్లారిటీ తీసుకుందాం అనుకుంటున్నాను. అసలు ప్రూఫ్‌లెస్ సిమ్స్ ఎలా ఇస్తారు? ఎలా అవుతుంది? నిజంగా ఇప్పటికీ అది అవుతున్నాయా? దీని గురించి ఒక క్లారిటీ. మీరు ప్రూఫ్‌లెస్ సిమ్ అనేది అసలు మార్కెట్‌లో ఉండదు సార్. గవర్నమెంట్ కేవైసీ అనేది కన్ఫామ్‌గా అనేది ఉంది. కాకపోతే దాన్ని ఎవరు అవసరార్థం నిమిత్తం వాళ్ళు హైడ్ చేసేవారు. ప్రీవియస్‌గా మీరు చెప్పిన అదే దిల్‌సుఖ్ నగర్‌లో సిమ్ కార్డ్స్‌కి ప్రూఫ్స్ అమ్మేవారు. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు 2 కలిపి అమ్ముతారా? 2 కలిపి సీడీ ఇస్తారు. దాంట్లో ఒక 1000 ఉంటాయి. ఆ 1000లో మీది ఉండొచ్చు, నాది ఉండొచ్చు. తెలంగాణ ప్రూఫ్స్ ఆంధ్రాలో ఉంటాయి, ఆంధ్రాలో ప్రూఫ్స్ తెలంగాణలో ఉంటాయి. అప్పట్లో ఈ ఓటీపీ, ఆధార్ ఇటువంటివి లేవు కదా. సో క్రైమ్ జరిగేది. ఆ యొక్క ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుని నేను డీలర్షిప్ అనేది ఇది కరెక్ట్ కాదు, రైట్ వే కాదని నేను డీలర్షిప్ అనేది మానేశాను. ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ అనేది ఒక ఎండ్ కార్డ్ పెట్టింది. ఎండ్ కార్డ్ ఎలా పెట్టింది? ఆధార్ అథెంటికేషన్ ఓటీపీ కానీ, కళ్ళు స్కాన్ చేయడం కానీ, నెక్స్ట్ ఎవడైతే సిమ్ యాక్టివేషన్ చేశాడో వాడి వాడి ఆథరైజేషన్ కూడా ఇవ్వాలి. రీసెంట్గా ఇప్పుడు సిమ్ కార్డ్ అమ్మాలంటే కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిటైలర్ నా మీద ఏ కేసులు లేవు అని సర్టిఫికేషన్ తీసుకొని సిమ్ అమ్ముతున్నారు. ఇది ఇప్పుడు ప్రజెంట్ జరిగేది. ఓకే. దీంట్లో మళ్ళీ అగైన్ క్రైమ్ జరుగుతుంది. అదే ఇప్పుడు దీంట్లో కూడా ఇప్పుడు ఇంత అయినా కూడా చేస్తున్నారంట కదా. ఆ క్రైమ్ చేయడానికి ఒక చిన్న కేస్ స్టడీ అని చెప్తారా? కేస్ స్టడీ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఆధార్ మీద అమౌంట్ ఇస్తున్నారు అని అంటే ఎలా చెప్పాలంటే మీకు ఒక అంబ్రెలా దగ్గర మీరు వెళ్ళి ఒక సిమ్ తీసుకున్నారు. జస్ట్ ఏం లేదు, 100 రూపీస్ సిమ్కి 200 టాక్ టైం. మీరు అన్నట్టుగా స్లాట్ ఉంది, లేకపోతే అవసరం ఉంది, తీసుకున్నారు. వాడు సిమ్ యాక్టివేషన్ చేశాడు, మీకు అయ్యింది, ఇచ్చేసారు, అయిపోయింది. తంబు తీసుకుంటాడు, అయిపోయింది. పాపం వాడి సార్ చెప్పింది టార్గెట్ అని మాత్రమే తెలుసు. వాడు ఏం చేస్తాడంటే ఒక్కరోజు ఒక పేరు మీద 2 సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు ఒక నెట్వర్క్లో. ఈ ఒక్క రూల్ ఉంది మనకి, విన్ ది స్పాన్. ఫస్ట్ మీరు పెడతారు, సార్ ఇది సిమ్ అవ్వలేదు సార్, యాక్టివేషన్ అవ్వలేదని చెప్పి తీసి డస్ట్బిన్లో పడేస్తాడు. పడేస్తాడు. సో మీకు ఒక సిమ్ కార్డ్ ఇస్తారు, మీరు వెళ్ళిపోతారు, జెన్యున్గా మీ పేరు మీదే ఉంటుంది. మీకు తెలియకుండా మీ పేరు మీద ఇంకో ప్రూఫ్ వాడి దగ్గర ఉంటుంది, ఇంకో సిమ్ కార్డ్ ఉంటుంది, ఇంకో సిమ్ పడేసాడు కదా. యాక్చువల్గా అది కూడా యాక్టివేషన్ అయిపోయింది. ఓకే. అది మీ పేరు మీద ఉందని మీకు తెలియదు, తెలిస్తే మీరు అడుగుతారు. మా ముంగట అది పని చేయట్లేదు, పడేసాడు. మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ సిమ్ తీసేసాడు, యాక్చువల్గా వాడికి టార్గెట్ అవసరమై చేశాడు. వాడు ఏమంటాడు, టార్గెట్ అవసరమై చేశారు అని చెప్తారు. సో అగైన్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అవుతుంది క్రైమ్ జరగడానికి. ఆ సిమ్ని మళ్ళీ మార్కెట్లో ప్రూఫ్లెస్ సిమ్ కింద అమ్ముతారు. అసలు ప్రూఫ్లెస్ సిమ్ అనేది ఎందుకు వాడతారు? ఈ కాన్సెప్ట్ అసలు మనకు కావాల్సింది. ఎవరినైనా అబ్యూస్ చేయడానికి కానీ, బ్లాక్మెయిల్ చేయడానికి కానీ, క్రైమ్ చేయడానికి కానీ, ఈ మూడింటికి మనం ప్రూఫ్లెస్ సిమ్ వాడతారు. వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే ఐఎంఐ నెంబర్ ద్వారా ట్రేస్ చేస్తారు, సిమ్ ద్వారా ట్రేస్ చేస్తారు, అండ్ మనిషి అయితే దొరుకుతాడండి. కాకపోతే ఆ రోజుకి ప్రూఫ్లెస్ సిమ్ అని క్రైమ్ చేసేవాళ్ళు ఒక మత్తులో ఉంటారు అనమాట. హానెస్ట్గా ఏంటంటే మనం దొరకం, ఒకటి మన ఇండియాలో ఉన్నాం, పనిష్మెంట్ లేట్, ఈ లోపు ఏదో చేసుకో. ప్రూఫ్లెస్ సిమ్ అనేది వాడికి మాత్రం ప్రూఫ్లెస్ సిమ్, కాకపోతే దానికి ఆల్రెడీ వేరే ప్రూఫ్ ఉంటుంది, ఇంకోటి ఎవడో బలవుతున్నాడు. ఓకే. దీనికి మళ్ళీ అగైన్ గవర్నమెంట్ ఒక ఎండ్ కార్డ్ ఇచ్చింది. ఇప్పుడు ఒక రోజు ఒక సిమ్మే చేయాలి, చేసిన వాడికి కూడా పనిష్మెంట్. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా సిమ్ కార్డ్ తీసుకోవాలని అనుకుంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అండ్ మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత మాకు కూడా భయం వేస్తుంది, మా పేర్లతోటి మా ప్రూఫ్లతోటి వేరే నంబర్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి, అది తెలుసుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉందా? ఉందండి. యాక్చువల్గా గవర్నమెంట్ అనేది చాలా క్లియర్గా ఉందండి. మనకి వాటి స్కీమ్స్ మనకి తెలియట్లా. ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ అది చెయ్యండి, ఇది చెయ్యండి అని చెప్తున్నారు తప్ప కస్టమర్కి ఉపయోగపడేది వైరల్ అవ్వట్లేదు, మనం చూడట్లేదు అనుకోవచ్చు. ఆల్రెడీ గవర్నమెంట్ సంచార్ సాథి అని ఒక ఆండ్రాయిడ్ యాప్ని రిలీజ్ చేసింది. CEIR అని ఒక వెబ్సైట్ ఉంది. ఈ 2 యాప్లో కానీ ఈ వెబ్సైట్లో కానీ మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే, బోత్ ఆండ్రాయిడ్ iOS వెబ్సైట్ CEIR, ఈ 3 ఉన్నాయి మొత్తం. దీంట్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేయండి, బేసికల్గా మీ నెంబర్ కొట్టండి, మీ పేరు మీద ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో లిస్ట్ అవుట్ వచ్చేస్తుంది. అది ఏం చేస్తాడంటే నెంబర్ మొత్తం రాదు, స్టార్టింగ్ ఒక 4 డిజిట్స్, ఎండింగ్ 2 డిజిట్స్ ఇస్తాడు. మిడిల్లో స్టార్స్ వస్తాయి. సో అటువంటిప్పుడు మీరు మీ కానీ ఏదైతే ఉన్నాయో, అంటే ప్రీవియస్గా ఇదివరకు ఎప్పుడైనా మనకి పాస్ట్ జరిగిపోయినాయి కదా, ఎందుకంటే ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి 20 years అయిపోయింది. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు సొల్యూషన్, కనీసం ఇప్పుడు జాగ్రత్త పడాలంటే అది నాది కాదు అని చెప్పి దాంట్లో టిక్ మార్క్ చేసి రిపోర్ట్ కొట్టండి, క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లెయిమ్ చేస్తే క్లెయిమ్ చేసిన 5 days
రిటైలర్కి ఎవరైతే కస్టమర్ ఉన్నాడో వాళ్ళు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఒక ఎస్ఎంఎస్ వెళ్తుంది. ఓకే. సో ప్లీజ్ అప్డేట్ యువర్ కేవైసీ యాజ్ పర్ ఆర్బీఐ కాదు, ట్రాయ్, టెలిఫామ్ రెగ్యులేటరీ అథారిటీ అని ఇండియా అని ఉంది. వాడి ప్రకారం వాళ్ళకి మెసేజ్ వెళ్ళి మీ కేవైసీ అప్డేట్ చేసుకోమంటారు. ఓకే. అప్పుడు నియర్ బై సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి, జియో అయితే జియో స్టోర్కి, ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ స్టోర్కి వెళ్ళి మీ డాక్యుమెంటేషన్ ఇచ్చి మీరు ఆ సిమ్ మీదే అయితే కనుక చేసుకోవచ్చు, మీది కాకపోతే బ్లాక్ చేసుకోవాలి. ఓకే. ఇది మొబైల్ వాడే వాళ్ళు ప్రతి వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే మనకి తెలియకుండా ఉండొచ్చు, ఒకవేళ మనకి తెలుసుండి తీసుకుని మనం మర్చిపోయి ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎక్కడో చోట ఆ సిమ్ వేరే వాళ్ళు మిస్యూజ్ చేస్తే చాలా సీరియస్ పనిష్మెంట్ అనేది మనకే ఉంటుందండి. ఎందుకంటే మన ఆధార్ కార్డు ఉంది అక్కడ, మన ఐడెంటిటీ. మనకి తెలియకుండానే గవర్నమెంట్లో స్కీమ్స్ వస్తాయంటే గవర్నమెంట్ ఫస్ట్లో ట్యాక్స్ బెనిఫిట్ గురించి ఒక పాన్ కార్డ్ అనేది ఒకటి గవర్నమెంట్ లాంచ్ చేసింది అట్ ద టైమ్ ఆఫ్ 2000 అనుకుంటా. అందరూ పాన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయేమో అని ఎవరు తీసుకోవాలా. మీకు సబ్సిడీలు ఇస్తామంటే అందరం వెళ్ళి 10,000 పెట్టేసాం, కళ్ళు పెట్టేసాం, అన్నీ పెట్టేసాం. ఇప్పుడు ఏ క్రైమ్ జరిగినా మననే ట్రేస్ చేయడం గవర్నమెంట్కి డెడ్ ఈజీ అండి. సో మన జాగ్రత్తలో మనం ఉండి మనం ఈ యాప్లో మనం చెక్ చేసుకుని మనం ఎగ్జిట్ అవ్వాలి. కన్ఫర్మ్గా మీకు ఈ యాప్లో మీది ఉంటుంది, లేదు అంటే మీది ఎవరి పేరు మీద ఉంది. ఓకే. మన సిమ్ వేరే పేరు, ఒకవేళ నా నెంబర్ 929 ఎండింగ్ అనేది ఉంది ఫర్ సపోజ్, నా పేరు మీద లేదు, ఇప్పుడు ఏం చేయాలి? ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎవరి పేరు మీద మన పేరు మీద ఎవరైనా వాడితే బ్లాక్ చేస్తాం. అసలు మన పేరు మీద లేదు, మన పేరు మీదకి రావాలంటే ఏం చేయాలి? అగైన్ ఒక ఆప్షన్ ఉందండి, పోర్ట్ అని ఒక గవర్నమెంట్ మనకి ఆప్షన్ ఇచ్చింది. మన పేరు మీద మనం డీటెయిల్స్ అప్డేట్ చేస్తే తీసుకోడు. ఓకే. మనం రిలయన్స్ వాడుతున్నాం అనుకోండి, ఎయిర్టెల్ వాడితే వోడాఫోన్కి మనం పోర్ట్ అవుట్ అయితే అఫీషియల్గా మన పేరు మీద వస్తుంది. దానికి కావాల్సింది పోర్ట్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మన మొబైల్ నెంబర్ 1900 కొడితే ఒక యూపీసీ కోడ్ అని వస్తుంది, అంటే యూనిక్ పోర్టింగ్ కోడ్. ఆ కోడ్ని మనకి ఏ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి కావాలో ఆ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి మన పేరు మీదకి మార్చుకోవాలి. ఓకే. ఇది జరగడానికి చాలామందికి తెలియని అపోహ ఏంటంటే మన నెట్వర్క్ మారితే మన సిమ్ ఒక రోజు ఆగిపోతుందేమో, 2 days ఆగిపోతుందేమో. నో, మ్యాక్సిమం మినిమం 3 days నుంచి మ్యాక్సిమం 7 days లోపు ఈ పోర్ట్ అవుట్ అనేది జరుగుతుంది. ఓకే. పోర్ట్ అవుట్ జరిగేటప్పుడు కూడా వాళ్ళకి మెసేజ్ నైట్ 12 o'clock ఆగుతుంది, మార్నింగ్ 6కి ఆన్ అవుతుంది. ఓకే. ఒక్కరోజే ఆ 12 o'clock ఆపిన వెంటనే మనం మార్నింగ్ 6కి మనం సిమ్ వేస్తే కనుక 6 hours నెట్వర్క్ పోర్టింగ్ అవుతుంది. ఓకే. ఈ టైమింగ్లో మళ్ళీ అగైన్ దీంట్లో మళ్ళీ ఇంకో చిన్న కాంప్లికేషన్ ఉంది. ఏంటంటే రిలయన్స్ నెట్వర్క్లో మనం వాడుతున్నాం, ఒక మంచి టెనెంట్ మీ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడండి, వాడు వెళ్ళిపోతానంటే మీరు ఒప్పుకుంటారా? సో దానికి వాడు రిలయన్స్ వాడు ఏం చేస్తాడు అంటే ఎయిర్టెల్ వాడు మీరు వెళ్తానికి వీల్లేదు అని చెప్పని మీకు కాల్స్ చేస్తాడు. లేదు సార్ నాకు సర్వీస్ ప్రాబ్లం ఉందనో ఏ ప్రాబ్లం ఉందనో చెప్తారు. అగైన్ మళ్ళీ వాడు మీరు కంపెనీకి ఒక హలో ట్యూన్ యాక్టివేట్ చేస్తాడు సార్ వితౌట్ ఎవర్ కన్ఫర్మేషన్. ఒక 30 rupees అనేది మీ పేరు మీద దాంట్లో డ్యూ ఉంటుంది, మైనస్ ఉంటుంది. మీరు బాకీ ఉన్న కారణం చేత మిమ్మల్ని పోర్ట్ అవుట్ చెయ్యట్లేదు అని అంటారు. మళ్ళీ ఈ ప్రాబ్లం మనకి వచ్చిన మెసేజ్ చదువుకొని ఒక రీఛార్జ్ అవసరం లేకపోయినా ఒక 100 rupees రీఛార్జ్ చేసుకుంటే మనం పోర్ట్ అవుట్ అవుతాం. ఓకే. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న మొబైల్ షాప్స్ వాళ్ళకి కానీ స్టాఫ్కి కానీ అంత ఓపిక లేదండి, నాలెడ్జ్ లేదు. అంత నాలెడ్జ్ ఉన్నవాడు ఈ తక్కువ మార్జిన్ వచ్చే ఫీల్డ్లో ఉండట్లేదు. ఎగ్జాక్ట్లీ. హానెస్ట్లీ అంటే ఇప్పుడు మేము 10 years నుంచి ఉన్నాం కాబట్టి మాకు ఈ ప్రాబ్లం తెలుసు. మీరు షాప్లోకి వెళ్ళి అసలు పియూకే అనేది కూడా తెలియదు. ఇప్పుడు పియూకే అంటే కనుక ఇప్పుడంటే కీప్యాడ్ లాక్స్ వచ్చినాయి. మీ ఫోన్ మీ సిమ్ వేరే దాంట్లో మార్చితే ఒకప్పుడు అంటే గుర్తుంది నాకు ఇప్పటికి, ఫోన్ లాక్ అయిపోతే ఇంటర్వ్యూ పియూకే కూడా అంటే మొబైల్ షాప్ తీసుకుని వెళ్తుండే. నాకు రీసెంట్గా ఇందాక మీ దగ్గరకు వస్తుంటే ఒక జ్యూస్ షాప్లో ఆగితే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఫేస్ అయింది. అసలు పియూకే ఏంటంటే 5 stores వెళ్ళారంట, అసలు పియూకే అంటే తెలియదు అంటున్నారంట. పియూకే అంటే తెలియదు అంటున్నారు ఏంటని చూస్తే నాకు అర్థమైంది వాళ్ళకి సబ్జెక్ట్ లేదంతే సార్. వాళ్ళు ఏంటంటే కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చారు, 5 to 10 years లోపు ఉంటారు, వాళ్ళ పిల్లలకి ఏంటంటే తక్కువ శాలరీస్ ఉంటాయి. పియూకే అని అంటే కనుక వేరే నెట్వర్క్ నుంచి మనం కస్టమర్ కేర్కి కాల్ చేసి మన సిమ్ మీద ఉన్న లాస్ట్ 5 digits చెప్తే వాళ్ళు ఒక కోడ్ వస్తారు, ఆ కోడ్ ఎంటర్ చేస్తే మనం కొత్త ఫోన్లో పనిచేస్తుంది. అది ఎందుకంటే సెక్యూరిటీ పరంగా, అంటే ఇప్పుడు సిమ్ యాక్టివేషన్ చేసిన తర్వాత 24 hours ఓటీపీలు రావు. ఇప్పుడు అంటే ఈ జనరేషన్కి ఓటీపీ అనేది ఇంపార్టెంట్, అప్పట్లో కాల్స్కి ఇంపార్టెంట్, క్రైమ్ జరగకుండా ఉంటుందని చెప్పి ఇటువంటి ప్రాసెస్ అనేది ఉంది సార్. ఫస్ట్ మనం చేయవలసిన పని యాప్లో మన పేరు మీద ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ మన పేరు మీద లేకపోతే మన పేరు మీదకి మార్చుకోవడానికి పోర్ట్ అవుట్ అవ్వాలి.
ఇది మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్. రైట్. ఇప్పుడు మీరు క్రైమ్స్ గురించి మాట్లాడారు కాబట్టి, ఇప్పుడు మొబైల్స్ రిలేటెడ్‌గా చాలా సైబర్ క్రైమ్స్ అవుతున్నాయి. అండ్ ఈ మొబైల్ ఫోన్స్ వాడుతూ కొన్ని క్రైమ్స్ అవుతున్నాయి. సిమ్ కార్డ్స్‌ని వాడుతూ కొన్ని క్రైమ్స్ అవుతున్నాయి. కానీ ఎటు తిరిగి క్రైమ్ అయిన తర్వాత అయితే దొరకడం అయితే అయితది. అది ఖచ్చితంగా. కాకపోతే ఈ క్రైమ్స్ ఏదైతే ఉందో కౌంట్ ఇప్పుడు రీసెంట్ అనాలిసిస్ ప్రకారం చూసినా కొన్ని క్రోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్‌గా అవుతున్నాయి. అండ్ చాలా మర్డర్స్‌లో యూజ్ చేస్తున్నారనుకోండి. లేకపోతే సైబర్ రిలేటెడ్‌గా అంటే ఈ అన్‌నోటిఫైడ్, అన్‌ఎథికల్ యాక్టివిటీస్‌లలో మొత్తం ఒకరిని నార్మల్‌గా హెరాస్ చేయడానికి అయ్యుండొచ్చు. వీటికి చాలా మటుకు వాడుతూ ఉన్నారు మొబైల్స్. సో, ఈ క్రైమ్ రేట్ మొత్తం ఏదైతే ఉందో, క్రైమ్స్ ఏవైతే ఈ మొబైల్స్ నుంచి అవుతున్నాయో, అండ్ ఈ మొబైల్‌ని అసలకి ఈ క్రైమ్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. నా మొబైల్ ఇన్వాల్వ్ అయ్యిందా? లేదా? లేదా నా మొబైల్‌కి అసలకి నేను తీసుకున్న మొబైల్స్ కూడా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, మనం చేయని తప్పుకి మనం శిక్ష అనుభవించినట్టు చాలా అయితుంటాయి. సెకండ్ హ్యాండ్ ఫోన్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు తీసుకున్నట్టయితే. ఒకప్పుడు అంటే ఇప్పుడు కూడా తీసుకుంటే మనం ఒకవేళ ఒక బైక్ గానీ, కార్ గానీ ఎవరికైనా అమ్మితే, అమ్మినప్పుడు మనకి రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సో దట్ రేపొద్దున ఆ కార్‌కి ఏ యాక్సిడెంట్ అయినా, లేకపోతే ఆ కార్ ఎక్కడ ఏది ఇన్వాల్వ్‌మెంట్ అయినా కూడా వాడిని పట్టుకుంటారు కొత్తగా తీసుకున్నోడిని. ఆ ట్రాన్స్‌ఫర్ అనేది జరగనప్పుడు వాడు ఏది చేసినా కూడా మన మీదనే పడతది. ఎందుకంటే మన పేరు పైనే ఉంది ఇంకా కాబట్టి. కానీ మొబైల్ విషయంలోకొస్తే అది లేదు ఇప్పుడు. ఇప్పుడు నేను సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకున్నా, లేదా నేను ఎవరికైనా అమ్మిన తర్వాత వాడు ఆ ఫోన్ తీసుకొని వాడెక్కడో అక్కడ మిస్‌యూజ్ చేస్తే రేపొద్దున పోలీసోళ్ళు నన్ను పట్టుకుంటారు. సేమ్ వే కొన్నా కూడా అదే థింగ్ అవుతుంది. మరి దీన్ని ఎలా స్టాప్ ఔట్ చేయొచ్చు? యాక్చువల్‌గా అనుకోకుండా మీరు నా పాయింట్‌కి కనెక్ట్ అయ్యారు. హ్మ్. నేను డెవలప్ చేసిన యాప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం కూడా అదే అండి. ఓకే. ఆల్రెడీ బైక్ తోటి మహా ఏం చేయగలరు రిజిస్ట్రేషన్? ఒక యాక్సిడెంట్ అనుకోకుండా చేసేది, ఇంటెన్షన్‌గా చేసేది ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు. హ్మ్. లేదా అమ్మిన బైక్ ఫర్ సపోజ్ మీరు నాకు బైక్ అమ్మారు. హ్మ్. రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. నేను ఏదైనా యాక్సిడెంట్ చేస్తే మీరు మా ఇబ్బంది బాధ్యత పడతారు. కూడా. లేదు మీరు నా బైక్‌ని మీరు రికవర్ చేసుకుంటే నేను అడగడానికి సరిపోను. యెస్. ఈ ఒక్క 2 క్రైమ్స్ తప్ప ఇంకేమీ జరగవు. అవును. అంటే క్రైమ్ పెద్దదే. ఏంటంటే మర్డర్, యాక్సిడెంట్ అనేది కూడా పెద్దది. హ్మ్. కానీ మొబైల్ ఇండస్ట్రీ కన్నా కూడా పెద్దది కాదు. హ్మ్. గవర్నమెంట్ దీని మీద ఒక స్పెషల్ టీమ్‌ని పెట్టాలి. హ్మ్. ఆల్రెడీ పెడుతుంది. హ్మ్. కానీ మనం ఏంటి అనేది చేయాలి. సెకండ్ హ్యాండ్ మొబైల్స్‌కే ఇది ఎక్కువ వర్తిస్తుందండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొత్త మొబైల్ కొన్నారు. హ్మ్. అసలు మొబైల్‌కి అనేది ఒక 15 డిజిట్స్ ఐఎంఐ నెంబర్ అనేది ఒకటి ఉంటుందండి. ఓకే. అది ప్రతి కంపెనీ కూడా మొబైల్స్ అమ్మినప్పుడు దానికి ఒక యూనిక్, అది ఇండియా కాదండి, యూనివర్సల్. ఓకే. మొత్తం వరల్డ్ వైడ్ ఉంటుంది. ఓకే. ఆల్రెడీ ఇదే కేస్ స్టడీస్ మొన్న రీసెంట్‌గా వివోలో కూడా ఒక టైంలో జరిగినాయి. హ్మ్. పాత మొబైల్ ఫోన్ ఐఎంఐ నంబర్స్ మళ్ళీ కొత్తదానికి కాపీ చేస్తున్నారు అని అంటే మళ్ళీ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చుకొని దానికి చేశారు. హ్మ్. సో, కొత్త మొబైల్ కొన్నప్పుడు మీకు బిల్ ఉంటుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. అబ్బాయి హమ్మయ్య! నేను సేఫ్, నేను కొత్త మొబైల్ కొనుక్కున్నాను. నాకు ప్రాబ్లమ్ లేదు అని అనుకుంటారు మీరు. యెస్. కానీ ఇందాక చెప్పినట్టే మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్స్ అండి. ఎన్ని దీనిలో రోజులు కూడా వాడతారు మీరు ఫోన్‌ని? హ్మ్. ఒక 1 ఇయర్, హ్మ్. ఒక 2 ఇయర్స్ వాడతారు. అవును. 2 ఇయర్స్ తర్వాత ఫోన్ డిస్మాండిల్ అవ్వాలి. అవును. డిస్మాండిల్ అయితే అట్‌లీస్ట్ మదర్ బోర్డ్ అయినా మనం రిపేరింగ్ షాప్‌లో ఇస్తే వదిలేస్తాం. లేదా ఇంట్లో ఉంటే వదిలేస్తాం. మనకి ఏ ప్రాబ్లమ్ లేదు అని అనుకోవచ్చు. హ్మ్. మనం సెకండ్ హ్యాండ్ అమ్మట్లేదు అనుకుందాం. ఇప్పుడు రీసెంట్‌గా తెలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రాబ్లమ్స్ ఏంటంటే, అస్సాం నుంచి ఒక బ్యాచ్ దిగారు సార్. హ్మ్. మీ ఇంట్లో పాత ఫోన్లు ఏయైతే ఉన్నాయో అవి హ్మ్. ఇస్తే గనక మీకు ముగ్గిస్తాము, హ్మ్. స్టీల్ సామాను ఇస్తాము అంటారు. ఊర్లలో అవుతాయండి? ఊర్లో హ్మ్. ఇప్పటికి జరుగుతున్నాయి. అదే హ్మ్. నేను చెప్పేదేం కాదు. మీరు యూట్యూబ్‌లో కొట్టండి. ఓకే. కొడితే వస్తాయి. హ్మ్. అయ్యే నేనేంటి మా మదర్ అబ్బో! మా వెల్ సెటిల్డ్ ముగ్గుకి స్టీల్ డబ్బాకి మా అమ్మ ఎందుకు ఇస్తది ఫోన్ హ్మ్. అనుకుంటారు. హ్మ్. ఎంతో కొంత కట్టసి ఉండి మన పని మనిషికి ఇస్తారు. హ్మ్. ప్రాబ్లమ్ ఉంటదని తెలియదు కదా! హ్మ్. వాళ్ళు అక్కడి నుంచి అక్కడికెళ్తారు. ఎలా ఇంట్లో ఖాళీగానే ఖాళీగా పడున్నాయి కదా! ఉంటది కదా! పడేసేవే. వాడుకోమని ఇస్తారు. పడేసేవి కదా అన్న పాయింట్. మీరు పని మనిషికి వాడుకోమని ఇచ్చిన ఫోన్ వల్ల కేస్ అయ్యి అరెస్ట్ అయిన సందర్భాలు నేను చెప్తున్నాను సార్. ఓకే. ఇది నేను ఏదో నామకవాస్తు కాదు. ఎన్ని కేసెస్ ఫైల్ అయినాయి అంటే CEIR అనే వెబ్‌సైట్‌లో చూడండి. హ్మ్. నవంబర్ 24 ఒక్క సంవత్సరంలో లాస్ట్ నవంబర్ 4లో 1,37,000 ఐఎంఐ నంబర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇండియన్ కేసెస్ అండి. ఓహ్ మై గాడ్! హ్మ్. ఇన్ని 1,37,000. హ్మ్. ఇది గవర్నమెంట్ కాన్సంట్రేషన్ చేస్తుంది పెరిగిందంటే, మళ్ళీ ఫిబ్రవరికి 57% హైక్ తోటి 2,30,000 అండి. నేనేదో ఉత్తి నోటికొచ్చిన మాటలు చెప్పట్లా. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దగ్గర మన ఇన్ఫర్మేషన్ తీసుకొని హ్మ్. CEIR అనే వెబ్‌సైట్ ద్వారా గవర్నమెంట్ వెబ్‌సైట్‌లోంచి మనం చూసి చెప్తున్న మాట ఇది. ఓకే. దాంట్లో మీ ఐఎంఐ నంబర్ ఉందా లేదా? హ్మ్. మళ్ళీ ఇందాక హ్మ్. సిమ్ చేసాం. అవును. ఐఎంఐ నంబర్ ఉందా హ్మ్. లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఐఎంఐ నంబర్ చెక్ చేసుకోవాలి. హ్మ్. నెక్స్ట్ మనం అమ్మేసిన ఫోన్‌లు ఎక్కడున్నాయి? ఓకే. దీనికి సొల్యూషన్ ఏంటి? హ్మ్. అదే వెబ్‌సైట్ చెప్పాను కదా! ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఐఎంఐ నంబర్ కొట్టి చెక్ చేసుకోవచ్చు.
సో మన మొబైల్కి ఐఎంఈఐ నెంబర్ చాలా మంది ఒకప్పుడు ఏంటంటే బ్యాటరీ తీసేస్తే వెనక ఐఎంఈఐ నెంబర్ ఉండేది. ఇప్పుడు అలా లేదు కదా సార్. సో ఇప్పుడు మన మొబైల్కిలో ఐఎంఈఐ నెంబర్ తెలుసుకోవాలంటే ఇలా ఏదైనా షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయి? ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎంఐ నెంబర్ అనేది ఇదివరకు బ్యాటరీ రిమూవ్ చేస్తే వచ్చేది. ఎప్పుడు కూడా ఒక షార్ట్ కట్ కోడ్ ఉందండి, *#06#. ఓకే. ఇది కొడితే కనుక మన ఐఎంఐ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇది మన మొబైల్లో నుంచి ఈ కోడ్ కొడితే మనకు ఐఎంఈఐ నెంబర్ డిస్ప్లే అయిపోతుంది స్క్రీన్ పైన. ఆ ఐఎంఐ నెంబర్ ద్వారా మనం సెర్చ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ ఐఎంఈఐ నెంబర్ వచ్చింది కదా, ఇప్పుడు నెక్స్ట్ మన ఈ మొబైల్ ఐఎంఈఐ నెంబర్ ఏదైనా కేసెస్లో ఉందా లేదా తెలియాలంటే అప్పుడు ఏం కోడ్ కొట్టాలి? KYM స్పేస్ ఇచ్చి 15 డిజిట్స్ ఫస్ట్ ఐఎంఐ నెంబర్ మళ్ళీ చెప్తున్నానండి. ఓకే. 14422కి ఆర్డినరీ మెసేజ్ పంపించాలి, నార్మల్ టెక్స్ట్ మెసేజ్. మళ్ళీ ఇక్కడ మళ్ళీ చిన్న కరెక్షన్, అది మామూలు ఫ్రీ ఎస్ఎంఎస్ వెళ్ళదు, మీ దాంట్లో మెయిన్ బ్యాలెన్స్ ఉండాలి. ఓకే. రీఛార్జ్ అమౌంట్ ఉండాలి. ఎందుకంటే చాలా మంది భయస్తులు అయ్యో నాది వెళ్ళలేదు, నాకు మెసేజ్ రాలేదు, నా దాంట్లో క్రైమ్ ఉంది అనుకుంటారు. ఫ్రీ మెసేజ్ కాకుండా మెయిన్ బ్యాలెన్స్ అనేది ఉండాలి, అప్పుడు రిటర్న్ మెసేజ్ వస్తుంది. ఓకే. అప్పుడు దాంట్లో కనుక మీ ఐఎంఐ నెంబర్ ఏదైనా ఇష్యూ ఉంటే మనం పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అవ్వాలి. ఓకే. వాళ్ళు కాల్ చేయనంత వరకు కాదు, మనంతటా మనం వెళ్ళి సరెండర్, అంటే ఇది నా ప్రాబ్లం ఉంది, నా ఎందుకుందో తెలియదు, ఇదేంట్లో ఉందనేది డిపార్ట్మెంట్ని అప్రోచ్ అవ్వాలి. కానీ చాలా రేర్ కేసు జరుగుతుంది. ఎందుకనంటే వన్స్ మీ ఐఎంఐ నెంబర్ కనుక దాంట్లో లిస్ట్ అయితే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయిపోతారు, మనం వెళ్ళేదాకా కాదు. ఇది ఎక్కడ ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే మనం సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుక్కునేటప్పుడు. ఓకే. అది OLXలో కస్టమర్ టు కస్టమర్ అయినా, ఫ్రెండ్ టు ఫ్రెండ్ అయినా, షాప్ దగ్గర కొనుక్కునేటప్పుడు ఐఎంఐ నెంబర్ చెక్ చేసుకోవాలండి. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెకండ్ హ్యాండ్ మొబైల్ కొందాం అనుకున్నా, వాళ్ళు ఇస్తున్నారు, ఓకే 10,000 మొబైల్ ఇస్తున్నారు అనుకో, వాళ్ళ మొబైల్ తీసుకొని ఐఎంఈఐ నెంబర్ నేను చెక్ చేసుకొని మెసేజ్ చేసి చూసుకొని అంత బాగుంటే తీసుకోవచ్చు. ఓకే, వెల్ అండ్ గుడ్. కాకపోతే ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ సార్. ఎందుకనంటే ఈరోజు మీరు తీసేసుకుంటారు, అట్ ద సేమ్ టైం ఆ రోజుకి ఏ కేసు ఉండదు దాని మీద. ఓకే. మీరు కొనుక్కుని ఒక 10 days తర్వాత ఏదో ఒక కేసులో ఆ ఐఎంఐ నెంబర్ ఇన్వాల్వ్ అవుతుంది. ఆల్రెడీ మనం ఇప్పుడు ఐఎంఈఐ ఆల్రెడీ మనకు వచ్చేసింది, మనం ఫోన్ తీసేసుకున్నాం, ఐఎంఈఐ నెంబర్ మన దగ్గరే ఉంది, అయినా కూడా మళ్ళీ కేసు అవుతుంది అంటున్నారు మీరు, అంటే అది కూడా ప్రాబ్లం అంటున్నారు, అది ఎలా అవుతుంది? అంటే ఇది ఎలా వస్తుందంటే సార్, ఇప్పుడు మీరు 1వ తారీఖుని మీరు ఫోన్ మీరు తీసుకున్నారు సార్, అది 25th 27th క్రైమ్ జరిగిపోయింది, ముందే అయిపోయింది, ఆ క్రైమ్ జరిగిపోయింది. కానీ ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ చేయకపోయి ఉండొచ్చు, లేకపోతే అది మిస్ అయ్యింది అని తెలియడానికి ఒక 5వ తారీఖున 6వ తారీఖున అవుతుంది. ఈలోపు 1వ తారీఖున ఫోను మనం కొనేసుకున్నాం. మీరు క్రైమ్ జరిగింది 1వ తారీఖున, 25న జరిగింది, 1న మీరు ఫోన్ కొన్నారు, 8వ తారీఖున కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ఓకే. అప్పుడు మళ్ళీ మనం కేసులో ఇన్వాల్వ్ అవుతాం. మీరు ప్రూవ్ చేసుకోవాలి, 1వ తారీఖుని నేను కొన్నాను, క్రైమ్ 25న జరిగింది. సేమ్ మళ్ళీ దీనికి అగైన్ కేస్ స్టడీ ఇంకోటి ఉంది నా దగ్గర ఎగ్జాంపుల్. యాక్చువల్గా ఇదేం జరిగిందంటే, ఒక కస్టమర్కి మనం ఫోన్ అమ్మాం. ఓకే. మనం అమ్మాం, వాళ్ళు కొనుక్కుని వెళ్ళిపోయారు. 25ని క్రైమ్ జరిగింది, 5వ తారీఖున మన క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యింది, మనం 1న కొన్నాం. మీరు ప్రూవ్ చేసుకోవాలంటే మీ దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉండాలి ఫస్ట్, అది రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఓకే. మనకి బ్యాడ్ లక్ ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ సెకండ్ హ్యాండ్ మొబైల్ మీద ఒక పర్టికులర్ చట్టం అనేది లేదు. ట్యాక్సేషన్ ఉంది అగైన్, మనం ఎంత కొన్నాం ఎంత కమ్మాం అనేది రిటైలర్ దగ్గర ట్యాక్సేషన్ నడుస్తుంది. కానీ లీగల్గా ఎవిడెన్స్కి మనం సరిపోట్లా. ఇప్పుడు బైక్ రిజిస్ట్రేషన్ ఎలా ఉన్నట్టు మొబైల్ రిజిస్ట్రేషన్ ఉండాలి. దీని గురించి నేను ఆంధ్రప్రదేశ్, మామూలుగా నాది ఆంధ్ర కాబట్టి మేము ఆల్రెడీ లోకేష్ గారికి అప్రోచ్ అయ్యాం. నాతో పాటు ఏపీ మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ అని ఒకటి ఉందండి, దానికి గోపాల్ గారు అనే ఆయన దానికి లీడ్ చేస్తున్నారు ప్రెసిడెంట్గా. 75,000 టెక్నీషియన్స్ ఉన్నారు ఈ ఒక్క యూనియన్లో. వీళ్ళందరూ కలిపి లోకేష్ గారి దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆల్రెడీ ఇష్యూని ఎస్కలేట్ చేశారు. మీరు ఏదైనా ఇటువంటిది ఏదైనా ఒక ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ కావాలి, ఇలా జరుగుతుంది అని. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గవర్నమెంట్ నుంచి వచ్చేలోపు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త, మీరు ABC అనే 929 అనే మొబైల్ షాప్లో మీరు మొబైల్ కొన్నారు, మీరు అమౌంట్ పే చేశారు, ఫోన్పే కొట్టేశారు, ఫోన్ పట్టుకెళ్ళిపోయారు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఏమైనా తీసుకున్నారా? అగైన్ మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్. ఎవరి దగ్గర కొన్నామో తీసుకుంటాం, కానీ మీకు నేను అమ్మినట్టుగా రిసిప్ట్ ఉండాలి. సో సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది ఒకటి మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం, అంటే టాపిక్ డిబేట్ అవుతుంది కానీ అక్కడికి వెళ్తేనే మనకి వస్తుంది క్లారిటీ.
సో ఇప్పుడు మీరు సెకండ్ హ్యాండ్ రిలేటెడ్ కూడా తీసుకున్నప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటారు కదా. సో సింపుల్గా ఎవరైనా ఒక సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనాల్సి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హానెస్ట్‌గా అయితే గనక ఇప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా ఎందుకంటే కొత్త ఫోన్‌ని ఎఫర్డ్ చేయలేక గానీ, లేకపోతే అంటే కొన్ని రోజులే మనకు అవసరం ఉంటుందని సెకండ్స్ మీద వెళ్తున్నాం. ఎందుకంటే ఐఫోన్ అనేది ఈరోజు క్యాజువల్‌గా చూద్దాం. 1.5 లాక్ అయిపోయింది. కిడ్నీ అమ్మేయాలి ఇటువంటి కామెడీస్ అయితే చాలా చూస్తున్నాం. కానీ ప్రతి ఒక్కడికి ఒక డ్రీమ్. ఒక మంచి స్మార్ట్ ఫోన్ వాడాలి. ఇది వాడేది కాదు అప్‌గ్రేడ్ అవుదాం అని. మళ్ళీ కొన్ని రోజులకి బోర్ కొడుతుంది. సో సెకండ్ హ్యాండ్ అనేది అది తెలియకుండా కూడా ఒక చాలా పెద్ద మార్కెట్ అనేది జరుగుతుంది. ఒక రోజుకి 50,000 ఫోన్లు మన ఆంధ్ర, తెలంగాణలో సెకండ్ హ్యాండ్ చేయమారుతున్నాయి సార్. ఒక రోజుకి. ఇది కూడా అగైన్ రికార్డ్స్తోనే మాట్లాడుతున్నాను నేను. అంటే 50,000 ఫోన్స్. మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరి దగ్గర కొంటున్నాం. అంటే ఒక ట్రస్టెడ్ రిటైలర్ దగ్గర కొంటున్నామా, ట్రస్టెడ్ ఫ్రెండ్ దగ్గర కొంటున్నామా, OLXలో కొంటున్నామా, ఎవరి దగ్గర కొన్నా డాక్యుమెంట్ ఎవిడెన్స్ కావాలి. అంటే కొన్నట్టు. అంటే ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఇందాక మాట్లాడాం కదా, నేను 1వ తారీఖున కొన్నానండి అని నిరూపించుకోవాలి. నిరూపించుకోవడానికి టెక్నికల్ లాజిక్స్ ఉన్నాయి. మీరు సిమ్ ఎప్పుడు వేసారు, 30వ తారీఖున దాంట్లో ఎవడు సిమ్ వేసాడు, 1వ తారీఖుని అంత దాకా వెళ్ళే ముందు ఈ పేపర్ చూపెడదాం. అంటే ఫర్ సపోజ్ దృశ్యం సినిమా చూద్దాం. చిన్న ఎగ్జాంపుల్గా నాకు గుర్తుకొచ్చింది. నేను పలానా రోజు ఊరు వెళ్ళాను అని టికెట్ పాసెస్ ఇవన్నీ చూపెడితే కనుక అక్కడి నుంచి ఆ కేసు డిబేట్ అవుతుంది. అలాగే మనం సెకండ్ హ్యాండ్ మొబైల్ కొన్నదానికి ఒక బిల్ అనేది అట్లీస్ట్ ఆథరైజ్డ్ కాకపోయినా అనాథరైజ్డ్, అంటే ప్రొఫార్మా ఇన్వాయిస్ కానీ, రిజిస్ట్రేషన్ ముందు ఒక డాక్యుమెంట్ రాసుకుంటాం కదా అగ్రిమెంట్, ఇటువంటిది ఏదైనా కూడా మనం తీసుకోవాలండి సెకండ్ హ్యాండ్ మొబైల్ కొన్నప్పుడు. అది మీకు ఎక్కడ దొరుకుతుంది? ఫ్రెండ్ టు ఫ్రెండ్ కొనుక్కున్నప్పుడు దొరకదు. OLXలో కొనుక్కుంటే దొరకదు. ఒక రిటైలర్ దగ్గర కొంటే మాత్రమే దొరుకుద్ది. అది రిటైలర్ బాధ్యత అయిన రిటైలర్. ఎందుకంటే వాడు ఎవరి దగ్గర కొన్నాడో వాడు KYC తీసుకుంటాడు. మన యాప్ వాడినా వాడకపోయినా అనేది భయం అనేది రిటైలర్కి ఉంటుంది సార్. ఒక 1,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుందని చెప్పి లైఫ్ రిస్క్ పెట్టడానికి ఏ మొబైల్ షాప్ కూడా ఉండడు. సో మీరు ఒక 1,000 రూపాయలు తక్కువకు వస్తుందని కస్టమర్ దగ్గర కొనుక్కునే దానికన్నా ఒక ట్రస్టెడ్ రిటైలర్ దగ్గర కానీ ఎక్కడైనా ఒక ట్రస్టెడ్ కంపెనీ, దట్ మీన్స్ క్యాష్ఫై అయినా అయ్యి ఉండొచ్చు. క్యాష్ఫై కూడా బిల్ ఇస్తుంది మీరు కొనుక్కున్నట్టు. అలాగా మనకి తెలుసున్న క్యాష్ఫై ఒకటే ఉంది. అటువంటి చోట మనం కొనుక్కుంటే ప్రైస్ ఎక్కువైనా బెస్ట్. అంటే ఒక 1,000 రూపాయలు ఎక్కువ కొనుక్కున్నా పర్లేదు కానీ ట్రస్టెడ్ పర్సన్ దగ్గర కొనడం. నెక్స్ట్ ఫోన్ కొనుక్కునేటప్పుడు దాంట్లో కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. కంప్లైంట్స్ అంటే ఇది IMEI నెంబర్ కాకుండా మామూలుగా ఫిజికల్గా కూడా మనం స్పీకర్ పనిచేస్తుందా, మైక్ పనిచేస్తుందా. చాలా మంది రిటైల్ అవుట్లెట్స్ ఈ రోజు అమ్మేసుకుని చేతులు దులిపేసుకుంటారు. రేపు వస్తే మళ్ళీ మనకు కొనుక్కోరు. అప్పుడు మనం వాళ్ళని అడగాల్సింది ఏంటంటే, రేపు నేను ఈ ఫోన్ అమ్మేయడానికి వస్తే మీరు కొనుక్కుంటారా? ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది. వాడు కొనుక్కోను అంటే కనుక సంథింగ్ ఏదో ఎల్స్ దాంట్లో ఉన్నట్టే. దానికి ఇష్టమైతే మనం కొనుక్కోవచ్చు. అంటే ప్రైస్ తక్కువకు రావడమో లేకపోతే ఏదైనా డిఫరెంట్ ఉందామో అంటే అక్కడికి నెక్స్ట్ బాక్స్ అడగాలండి. బాక్స్ ఏముంది, ఖాళీ బాక్సే కదా, బాక్స్ ఉంటుందా అని అడగచ్చు. మళ్ళీ దానికి ఇంకో కేస్ స్టడీ ఉంది సార్. చెప్పండి. అసలు ఇన్ని కేస్ స్టడీస్ ఏంటంటే ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి, అంటే ఈ 20 years జర్నీలో ఇది నాకు కొలిగ్ రిటైలర్కి జరిగింది, నాకు జరిగింది కాదు. సమెక్స్ ఏ అనే పర్సన్కి ఒక ఫోన్ అమ్మాం. అప్పుడు అమ్మిన మోడల్ కూడా నోకియా 6233, ఒక మోడల్ నెంబర్ కూడా చెప్తున్నాను. ఆ ఫోన్ అమ్మేసిన తర్వాత ఒక 15,000కి అమ్మేశాను. ఇంకో B అనే పర్సన్కి అదే ఫోన్ అమ్మాడు. అదే కాదు, అటువంటి మోడల్ అమ్మాడు. తర్వాత ఒక 4 days తర్వాత బాక్సెస్ కావాలని వచ్చినప్పుడు ఒకళ్ళ బాక్స్ ఒకరికి తెలియకుండా మారింది. వాళ్ళకి కలర్ ఒకటే, సైజ్ ఒకటే, అన్నీ ఒకటే. సో బాక్స్ అయిపోయింది, జర్నీ బాగానే సాగుతుంది, డబ్బులు ట్రాన్సాక్షన్ అంతా క్లియర్ అయిపోయినాయి. వన్ ఫైన్ డే ఏ పర్సన్ది ఫోన్ అనేది పోయింది. ఏ పర్సన్ పోతే ఆబ్వియస్గా ఏం చేశారు, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా ఫోన్ పోయిందండి, కంప్లైంట్ రేజ్ చేయండి అన్నారు. అప్పుడు ఏమవుతుంది, పాత బాక్స్ అంటే ప్రూఫ్ ఏదని అడిగారు. సెకండ్ హ్యాండ్ ఇక్కడ కదా బాక్స్ ఇచ్చారు. ఆయనకి కూడా తెలియని విషయం ఏంటంటే ఇక్కడ బాక్స్ మీద ఉన్న IMEI నెంబర్ ఈయనది కాదు, B అనే పర్సన్ది. మిస్ మ్యాచ్ జరిగింది. ఇక్కడ B అనే పర్సన్ మిస్ మ్యాచ్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి, ఎప్పుడు పోయింది, 1వ తారీఖున పోయింది ఫోన్. 1వ తారీఖునే ఆ ఫోన్లో ఎవరి సిమ్ ఉందో చూస్తారు.
బి అనే పర్సన్ నెంబర్ యాక్చువల్ జెన్యున్గా బి అనే పర్సన్ వాడికేం తెలియదు, వాడు వాడుకుంటున్నాడు. ఎగ్జాక్ట్లీ. వాడి దగ్గర ఏ అనే పర్సన్ బాక్స్ ఉంది, వచ్చి బి అనే పర్సన్ని మళ్ళీ వార్న్ చేశారు, ఈ ఫోన్ ఎవరిది కవర్ ఇచ్చేసే వెనక్కి ఇచ్చేసాయి. సో పలానా షాప్లో కొన్నాను, ఒక మొబైల్ షాప్లో కొన్నానంటే వాడి దగ్గరికి వెళ్ళి పోలీసు వాడు, ఓకే నువ్వు ఒక ఫోన్ని ఒకడికి అమ్మావు, మళ్ళీ వాడి దగ్గర నుంచి నువ్వు దొబ్బేసి అంటే థెఫ్ట్ చేసి ఇంకో పర్సన్కి అమ్మావు, ఏంటి బిజినెస్ అని చెప్పి మళ్ళీ అగైన్ కేసు ఫైల్. ఇక్కడ జరిగింది రిటైలరు పొరపాటు, కస్టమర్ పొరపాటు, ఒకళ్ళ బాక్స్ ఒకరికి వెళ్ళింది. సో మనం ఫోన్ కొనుక్కున్నప్పుడు మనం తీసుకునే బాక్స్ మీద మన ఐఎంఐ నెంబర్ ఉందా, ఒకవేళ లేకపోయినా ప్రాబ్లం లేదు, వేరే కూడా ఉండకూడదు. ఓకే. అంటే ఫోన్ పోయినప్పుడు మళ్ళీ అదే కేసు బాక్స్ ఫైల్ చేసినప్పుడు బిల్లు కానీ బాక్స్ కానీ అడుగుతారు. ఓకే. కోర్టులో కూడా లీగల్గా కూడా మన డాక్యుమెంట్ ఎవిడెన్స్ బిల్లు కానీ బాక్స్ కానీ అడుగుతారు. రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ అంటే మనం ఫస్ట్ 1000 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, ఇన్వాయిస్ కాపీ ఉండాలి, ట్రస్టెడ్ పర్సన్ దగ్గర తీసుకోవాలి, నెక్స్ట్ మళ్ళీ మనం వెనక్కి ఇస్తానంటే తీసుకుంటాడా లేదా. ఫిఫ్త్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఆ KYM అనేది మనం చెక్ చేసి తీసుకోవాలి. సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుక్కునేటప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సార్. ఇది ఇక్కడికి ఒక ఎండ్ కార్డ్. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు OLX గురించి చెప్పారు, రైట్? OLX ఏదైతే ఉందో, OLX కానీ ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో కూడా సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్స్ అంటే ఎక్స్చేంజ్ ఆఫర్స్ అవుతుంటాయి. మన మొబైల్ తీసుకొని వాళ్ళు కొత్త మొబైల్ ఇస్తా అంటారు. అప్పుడు మరి మనకేం రిసీట్ లాంటిది కూడా ఏమి ఇయ్యరు, మరి దానికి IMEI నెంబర్స్ ఉంటాయి. మరి దీంట్లో స్కామ్స్ ఎలా జరుగుతున్నాయి అండ్ దీనివల్ల కూడా ఏమైనా థ్రెట్ ఉంటుందా మనకి? సార్ హానెస్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫోన్ కొనుక్కుంటూ అనేది బెస్ట్ డీల్ సార్. అది ఓకే, అక్కడ మీరు అమెజాన్లో కొనుక్కుంటున్నారు లేదా ఒక మా రీటైలర్ కొంటున్నారు, ఎక్స్చేంజ్ ఇచ్చేటప్పుడు దీనికి గవర్నమెంట్ ఎండ్ కార్డు అనేది ఇంకా లేదు సార్. ఓకే. క్యాష్ వాడు వస్తున్నాడు లేదా అమెజాన్ వాడు వస్తున్నాడు, మన అమౌంట్ అనేది రీపేమెంట్ చేసేసి అదే మనకి ఎక్స్చేంజ్ డీల్ చేసి వాడు ఫోన్ పట్టుకెళ్తున్నాడు, వాడు ఫోన్ ఎక్కడ వాడుతున్నాడు, ఈ ఫోన్ని ఎక్కడ డిస్మాంటిల్ చేస్తున్నాడు, మళ్ళీ ఎగైన్ ఎక్కడ స్టోర్ వస్తుంది, దీనికి యాజ్ ఆఫ్ నో అయితే కనుక గవర్నమెంట్ అనేది మనకి ఇవ్వట్లా. సో మనం ఏదో ఒక ప్రూఫ్ అనేది డాక్యుమెంట్ ఎవిడెన్స్ అనేది మనం తీసుకున్న చోటే మనం ఫోన్ అనేది ఎక్స్చేంజ్ ఇవ్వాలండి. ఓకే. ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్కి ఇంత మించి ఎగ్జాంపుల్స్ మనం చెప్పలేం, దానికి గవర్నమెంట్ చేయాలి. ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటే క్యాష్ వాడు ఇస్తున్నాడు, రిటైలర్ ఇస్తున్నాడు. ఆన్లైన్లో చేసే ప్రతి ట్రాన్సాక్షను రిస్కీ ట్రాన్సాక్షనే రిగార్డింగ్ దిస్ ఫోన్ ఎక్స్చేంజ్. ఓకే. అసలు ఎందుకు ఫోన్ ఎక్స్చేంజ్ తీసుకుంటాడు సార్ వాడు, నాకు తెలియగలుగుతాను. అమెజాన్ వాడు మీ పాత ఫోన్ నాడు ఎందుకు చేస్తాడు, వాడు రిటైలర్ కన్నా ఎందుకు బెస్ట్ ప్రైస్ ఇస్తాడు అంటే మనని టెంప్ట్ చేస్తున్నాడు సార్. ఆ ఫోన్ని వాడు ఏమీ చేయకపోతే కనుక దాన్ని రీఫర్బిష్ చేస్తాడు సార్. అది బయట కంట్రీకి వెళ్ళిపోతే నో ప్రాబ్లం సార్, బయట కంట్రీలో క్రైమ్స్కి జరిగిన దానికి సివియర్ క్రైమ్స్ చిన్న చిన్న క్రైమ్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. అది ఇంటర్నల్గా జరిగితేనే ప్రూవ్ చేసుకుంటాం. ఎవరో 1,00,000 మందిలో ఒకడో జరుగుతుంది, ఈ స్టోరీ ఏంటి ఇదంతా సెకండ్ హ్యాండ్ కొనచ్చా కొనకూడదు ఎందుకు ఈ డిస్కషన్ అనుకుంటే కనుక మన దగ్గర స్ట్రైట్ అవే ఆన్సర్ అయితే ఉండదు సార్. జరిగినోడికి ఆ పెయిన్ పడ్డవాడికి మాత్రమే తెలుస్తుంది సార్. ఒక ఫోన్ పోయింది అన్నదానికి రికవరీ డబ్బులు ఇచ్చేస్తాం, ఏ మర్డర్ కేసులోనే ఇన్వాల్వ్మెంట్ ఉంటే మొత్తం లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది సార్. మాకు రీసెంట్గా పాస్ట్ ఏగో ఇదే సేమ్ సిచ్యువేషన్ ఒకసారి జరిగింది. ఒక పర్సన్ ఫోన్ కొనుక్కున్నారు, అమ్మేశారు, ఆయన దుబాయ్ వెళ్ళిపోయారు. అది వాళ్ళ ఫోన్ ఇంట్లోనే వాడుతున్నారు, ఏదో సమ్మెక్స్ కేసు జరిగినప్పుడు ఆయన దుబాయ్లో ఉన్నాడు. ఆ ఈమెయిల్ నెంబరు ఆ సిమ్ వాళ్ళ అక్కడ వాడినట్టుగా ఉన్నందుకు ఆ జాబ్ మానేసి దుబాయ్ నుంచి వచ్చి కేసు అటెండ్ అయ్యాడు. అంటే పేర్లు చెప్తే కొద్దిగా ఇబ్బందికరమైన విషయం, అంటే పొలిటికల్గా ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయన్నీ కూడా ఉంటాయి కాబట్టి నేను పేర్లు చెప్పట్లేదు. ఇది ఒకటి నడుస్తుంది సార్ కేసు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు చాలామంది మొబైల్ ఫోన్స్ పోతే పొజిషన్కి వెళ్ళి ఫైల్ చేయండి కేసు అని చెప్పేసి అంటారు. కొంతమంది వదిలేస్తారు, ఇప్పుడు ఆ మొబైల్ పోయిందని చెప్పి 5,000 మొబైల్ దానికి మళ్ళీ పొజిషన్కి వెళ్ళి అక్కడ ఫైల్ చేయడం ఇవన్నీ ఎందుకు అని చెప్పి లైట్ తీసేసుకుంటారు. నిజంగా మొబైల్ ఒకవేళ పోతే ప్రొసీజర్స్ ఇవన్నీ చేయడం బెటర్ అంటారా? చేసుకోవాలి సార్, మస్ట్ అండ్ షుడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఫోన్ అవసరం ఉన్నా లేకపోయినా మన ఫోన్ని ఎవరు మిస్యూజ్ చేయకూడదు. దీనికి ఒక షార్ట్ కట్ ఉంది సార్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కేసు పెడితే ఇది అవుతుందా అని అనుకోవచ్చు. రీసెంట్గా జరిగిన కరెక్షన్స్తో పోలీస్ అనేది కన్ఫామ్గా రికవర్ చేస్తున్నారు. ల్యాక్స్ ఆఫ్ మొబైల్స్ రికవర్ చేసి మనకు అందజేస్తున్నారు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏంటంటే మనం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగక్కల, ఒక సింపుల్గా మొబైల్కి పోతే ఏంటనేది కంప్లైంట్ అనేది ఫైల్ చేయడానికి పోలీస్ స్టేషన్లో ఒక పేపర్ ఇస్తున్నారు. ఆ పేపర్ ఫిల్అప్ చేసేసి నెట్లో డౌన్లోడ్ చేసుకున్న కేసు ఫైలింగ్ అంటే వస్తుంది. ఎస్పీ ఆఫీస్కి ఏ ఏరియా, ఫర్ సపోజ్ మా నర్స్పూర్కి భీమవరం హెడ్ క్వార్టర్స్, ఏలూరుకి ఏలూరు హెడ్ క్వార్టర్స్, అలా వేరే వేరే ఊర్లు ఉన్నాయి కదా, వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టేస్తే కనుక మీ ఫోన్ పోయినట్టుగా మీరు కంప్లైంట్
కంప్లైంట్ చేసినట్టుగా సరిపోతుంది. ఈ చిన్న పని చెయ్యాలి. చెయ్యకపోతే కనుక తర్వాత సబ్సిక్వెంట్ అంటే ఫిజికల్గా వెళ్ళాల్సిందా ఫిజికల్గా అక్కర్లేదు. ఆన్లైన్లో డాక్యుమెంట్ అనేది కంప్లైంట్, పోలీస్ కంప్లైంట్ అని కొడితే డాక్యుమెంట్ వచ్చేస్తుంది. ఓకే లేదు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పేపర్ ఇచ్చేస్తున్నారు. అది పెద్ద విషయం ఏం కాదు. చాలా పాపం వాళ్ళు పోలీసు వాళ్ళు దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని పెట్టి మరీ వెతికి ఒక 6 monthsలో మళ్ళీ మీ ఫోన్ మీకు ఇస్తున్నారు. ఓకే ఒక సింగిల్ ఎన్పి ఛార్జ్ చేయరు, ఏమీ చేయరు. గవర్నమెంట్ ఇచ్చే బెస్ట్ సర్వీస్లో ఇది ఒకటి సార్. ఇది రీసెంట్గా స్టార్ట్ అయింది ఇది. సో సార్ ఇప్పుడు ఇంతకుముందు మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ గురించి అన్నాం. దివాళీ సేల్, దసరా సేల్, వీటిల్లో వాళ్ళు కొత్త మొబైల్స్ అమ్ముతారు. అట్ ద సేమ్ టైం మీ దగ్గర పాత మొబైల్ ఉంటే ఈ ఎక్స్చేంజ్లో మీరు కొత్త మొబైల్ తీసుకోండి, మీ పాత మొబైల్కి ఇంత ప్రైజింగ్ ఇస్తామని చెప్పేసి అంటారు. ఏదైతే ఇప్పుడు వాళ్ళు మొబైల్స్ మన దగ్గర నుంచి తీసుకుంటారో దాంట్లో ఒకవేళ కండిషన్ బాగుంటే దాన్ని వాళ్ళు రిఫర్బిష్ చేస్తారు, సెకండ్ హ్యాండ్లో మళ్ళీ సేల్ చేస్తారు అనుకుందాం. ఒకవేళ ఏదైతే మొబైల్ మనం ఇచ్చామో అది కంప్లీట్ అసలు కండిషన్లో లేదనుకుందాం, ఆ మొబైల్స్ వాళ్ళు ఏం చేస్తారు తర్వాత? అంటే దీంట్లో సార్ మీరు ఇచ్చిన ఫోన్స్ని రీఫర్బిష్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు సార్. ఇందాక మనం అనుకున్నట్టుగా డాక్యుమెంట్ ప్రూఫ్ లేకపోవడం వల్ల వచ్చేది మేజర్ ప్రాబ్లం. కానీ యాజ్ ఆఫ్ నౌ ఇండస్ట్రీలో ఆ కేసెస్ ఎక్కువ లేకపోవడం వల్ల దాని మీద ఇంకా గవర్నమెంట్ పర్టికులర్ రూల్స్ అనేది రాలేదు. అవి సెకండ్ హ్యాండ్ కింద వస్తాయి. ఈ స్పేర్ పార్ట్స్ కింద అమ్ముతారు సార్ మిగతావి. స్పేర్ పార్ట్స్ కింద అమ్మినప్పుడు అదంతా కూడా అండర్ వాల్యూ ఉంటుంది సార్. అది ఏంటంటే మనకి ఇక్కడ నుంచి అన్నీ కూడా శ్రీలంక వెళ్తాయి సార్ ఫోన్స్. అసలు ఫోన్ దొబ్బిన ఫోన్ ఎక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుంది, ఈ కాన్సెప్ట్ అనేది కూడా మనకి ఒక డిఫరెంట్. ఎందుకనంటే మనం పార్ట్ కింద అమ్మితే కనుక ఫోన్ కింద అమ్మితే రికవరీలో దొరికేస్తుంది. అదే స్పేర్ పార్ట్ కింద అమ్మితే కనుక వాల్యూ తక్కువ రాదు. కంట్రీ మారిపోతే కనుక ఆల్రెడీ ఇంకా ఆ కేసు ఫైల్ అవ్వదు. హలో అనే మొబైల్ ఒక మూవీలో మీరు చూసుంటారు. ఈ మొబైల్స్ అన్నీ ఇక్కడ అమ్మితే మన డిపార్ట్మెంట్కి ఆన్సర్ చేయాల్సి వస్తున్నాయని చెప్పి అదర్ దెన్ కంట్రీస్, వేరే కంట్రీ వెళ్ళిపోతాయండి. అక్కడ అమ్ముతారు. అక్కడ అమ్మితే కనుక ఈ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సంబంధం లేదు. మన ఆంధ్రాలో అన్నీ తమిళనాడు వెళ్తాయి సార్, తమిళనాడు అన్నీ ఆంధ్ర వస్తాయి. ఇంకా కొద్దిగా పెద్ద మొబైల్స్ మళ్ళీ క్రైమ్కి ఇష్యూ ఉన్నాయంటే కనుక అగైన్ కంట్రీ మారిపోతాయి అనమాట. ఎందుకంటే వాళ్ళ కాస్ట్ ఎక్కువ అక్కడ. అసలు ఒకటి ఆలోచించండి సార్, రీఫర్బిష్డ్ మొబైల్ అంటాడు, కంపెనీ వారంటీ అంటారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? ఏదో ఒక చోట కంపెనీలో ఆథరైజ్డ్ ఐఎంఆర్తోనే బయటకు వస్తుంది. ల్యాప్టాప్స్ కూడా అంతే, వైఫై స్టోలెన్ నుంచి సీరియల్ నెంబర్ నుంచి జరిగే క్రైమ్ జరుగుతుంది. మనం దీని నుంచి జాగ్రత్తగా ఉండాలంటే ఎక్స్చేంజ్ తక్కువ అమౌంట్కి వస్తే కనుక ఆన్లైన్లో ఇవ్వకూడదండి. 1000-2000 రూపాయల గురించి మనం కనుక ఆశించి దాంట్లో వెళ్తే కనుక తెలియకుండా రిస్క్ వెళ్ళిపోతాం. పెద్ద అమౌంట్ ఒకటి డిస్మాంటిల్ అయిపోయేదాకా మన దగ్గర ఉంచుకోవాలి, లేదంటే కనుక మనం స్టోర్లో ఎక్స్చేంజ్ చేసుకోవాలి, స్టోర్లో చేసుకోవాలి. దీనికి గవర్నమెంట్ కూడా ఏదో ఒక రూల్ తీసుకొస్తే కనుక అసలు ఈ ప్రాబ్లం అనేది ఉండదు. ఐఎంఐ నెంబర్ వర్సెస్ సిమ్ నెంబర్, ఇది ఈ కాన్సెప్ట్లో ఒకసారి కరెక్ట్గా జరిగితే కనుక ఈ ప్రాబ్లం వెనకాడు పడుతుంది సార్. ఇప్పుడు ఓఎల్ఎక్స్ ఇంతకుముందు మనం మాట్లాడిన దాంట్లో ఓఎల్ఎక్స్లో కొన్ని స్కామ్లు అవుతుంటాయి. బేసికల్గా చాలా తక్కువ ప్రైస్కి ఐఫోన్స్ కానీ వేరే పెడుతుంటారు. అసలు ఓఎల్ఎక్స్ స్కామ్ ఎలా జరుగుతుంది? అంటే ఓఎల్ఎక్స్ అని మనం పర్టికులర్గా ఒక కంపెనీని టార్గెట్ చేయడం కాదండి. వాడి దగ్గర ఉన్నది ఏంటంటే కస్టమర్ నుంచి కస్టమర్కి డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తారు. ఎవరి దగ్గర వాళ్ళు అమ్ముకునేవాడు కొంటాడు అంటే వాడు ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాడు. అసలు ఫస్ట్ వాడు థెఫ్ట్ ఫోన్ని తక్కువగా అమ్ముతాడు సార్. మనం తక్కువకి వస్తుందని కొంటున్నాం, తక్కువకి వస్తుందని మనం ఫోన్ కొనుక్కోడు సార్. ఎలా అని కాదు, ఎందుకనంటే ఏదో ఒక రీజన్ లేకపోతే ఆడు తక్కువకి రాడు. ఒక కస్టమర్తో ఇంటరాక్షన్ చేసి ఆడితో చాట్ చేసి ఫోన్ అమ్మడం కన్నా ఒక స్టోర్కి పట్టుకెళ్ళి ఇచ్చేస్తే డబ్బులు వచ్చేస్తాయి కదా. ఎందుకని ఓఎల్ఎక్స్లో అమ్ముతారు. మంచి ప్రైస్కి అయితే ఆడు కస్టమర్ జెన్యూన్ పర్సన్ అయితే కనుక ఓకే. అక్కడ బిల్లు ఎడిటెడ్ బిల్లు ఉండొచ్చు. ఎంతసేపు సార్ పీడిఎఫ్ ఈరోజు డిజైన్ చేయడం, మనమే ఒక చేసేసి బిల్ క్రియేట్ అంటే కనుక క్రియేట్ అయిపోతుంది. సో అక్కడ వచ్చేటికి ఓఎల్ఎక్స్లో ఫస్ట్ స్కామ్ అంటే థెఫ్టెడ్ ఫోన్స్ వస్తాయి సార్. మళ్ళీ దాంట్లో ఫోన్ మన చేతికి ఇచ్చినట్టుగా ఇచ్చి మనం చూసుకునే లోపు బైక్ నుంచి లాక్కుని వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఒక కస్టమరు, నేను ఐఫోన్ మీకు ఇచ్చా, మీరు జస్ట్ చూసుకుంటా అన్నారు, చూసుకునే లోపు జంప్ అయిపోతే ఇక్కడ ఏం చేయలేం. ఇట్లా కూడా అయితే జరుగుతాయి సార్. మనం పరిగెట్టలేం కదా, ప్రాణం మీద కన్నా ఏది ఎక్కువ కాదు. నెక్స్ట్ ఇంకొక స్కామ్ ఓఎల్ఎక్స్లో రీసెంట్గా మొబైల్ స్టోర్ వాళ్ళు కూడా చాలామంది సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. అది ఎలా అంటే ఓఎల్ఎక్స్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఏ అనే పర్సన్ 1,10,000కి ఫోన్ పెడతాడు. సమ్ ఎక్స్ ఎవరో చూసి దానికి ఓకేని ఆన్సర్ చేసేస్తాడు, మంచి ప్రైస్ వచ్చింది అనుకుంటాడు.
వాడు ఏం చెప్తాడంటే ఇక ఒక స్టోర్ కీపర్కి కాల్ చేసి నా దగ్గర 16 Pro Max ఉందండి, అమ్మేస్తాను, ఎంత ఇస్తారంటారు. 1 lakh అడిగాను. లేదు లేదు అంత లేదు, 80K వస్తుంది, 70K వస్తుంది అన్నాడు. ఓకే అండి, నాకు మనీ నీడ్ అర్జెంట్, సో నేను మొబైల్ అనేది మీకు పంపిస్తాను, మొబైల్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఫోన్పే కొట్టేయండి అంటాడు. ఏ అనే పర్సను ప్రైసింగ్ గురించి బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాడు కదా అని కస్టమర్కి అమ్మడానికి ఫిక్స్ అయ్యాడు. సో ఆ కస్టమర్ థెఫ్ట్ పర్సన్ ఏం చేస్తాడంటే రాంగ్ పర్సన్ ఒక మొబైల్ అవుట్లెట్కి సెలెక్ట్ చేసుకుంటాడు. అంటే మనకు OLXలో అమ్మేవాడు దొరుకుతాడు కానీ కొనేవాడు దొరుకుతాడు. ఇక్కడ ఆ లాజిక్ ఏంటంటే ఆ స్టోర్ కీపర్ కాల్ చేసి నేను ఒక ఫోన్ పంపుతానండి మీకు, మీరు ఓకే అయిన తర్వాత మీ చేతిలో ఫోన్ వచ్చిన తర్వాత నాకు అమౌంట్ నాకు పే చేయండి అని చెప్తాడు. ఏ అనే పర్సన్కి ఏం చెప్తాడంటే నేను ఆ స్టోర్లో మీరు నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, ఆ స్టోర్లో నీకు అమౌంట్ నాకు కొట్టేయమంటే అడుగుతారు, కొట్టేయమని చెప్పండి, నేను రిమైనింగ్ కలిపి మీకు కొట్టేస్తాను అని చెప్పి చిన్న గేమ్ ప్లే చేస్తాడు, మైండ్ గేమ్. ఏదైతే ఏమైంది, ఫోన్ మన ఎదురుగుండానే ఉంటుంది కదా, మన చేతిలోనే ఉంటుంది కదా అని కస్టమర్ ఓకే చెప్తాడు. ఇక్కడ షాప్ కీపర్ దగ్గరికి ఆ ఫోన్ తీసుకొచ్చి చూసుకుని ఓకే బాగుంది అని చెప్పని ఈ థర్డ్ పర్సన్కి పేమెంట్ అనేది షాప్ కీపర్ చేసేస్తాడు. ఫోన్ చేతికి వచ్చింది కదా, ఎంతసేపటికి ఏనే పర్సన్ వెళ్ళడు. ఏంట్రా అంటే అక్కడ ఆడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. వాడు అనేది ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఈ షాప్ కీపర్ అనేది ఫోన్ నా చేతికి వచ్చింది కదా, నేను పేమెంట్ చేశాను అంట. అదిగో నేను ఇస్తే నువ్వు నాకు చేయాలి కానీ వాడికి చేయడం ఏంటి అంటారు. ఈ యొక్క గ్యాప్లో చాలా కేసెస్ అనేది చాలా అవుట్లెట్స్ ఈ ప్రాబ్లం ఫేస్ చేసింది. ఈవెన్ దో నేను కూడా ఉన్న సిచ్యువేషన్లో నేను దొరుకుదును, కాకపోతే ఈ లాజిక్ మా గ్రూప్ డిస్కషన్స్ ఏదైతే ఉన్నాయో, మా యాప్లో చాట్ రూమ్ ఉంది, దాంట్లో కానీ నెక్స్ట్ ఏమో మా వాట్సాప్ గ్రూప్స్లో గ్రూప్ డిస్కషన్స్లో ఒకరితో ఒకరు వన్ షేర్ చేసుకుంటాం వల్ల ఈ క్రైమ్లోంచి మనం ఎస్కేప్ అయ్యాను నేను. చాలా మంది ఉన్నారు సార్ ఆల్రెడీ యూట్యూబ్లో కొడితే కనుక OLX స్కామ్ అని కొడితే కనుక మనకి ఎన్నో వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఈ స్కామ్ పక్కన పెడితే ఇప్పుడు మొబైల్స్ రిలేటెడ్ కూడా చాలా స్కామ్స్ అవుతున్నాయి. ఇప్పుడు మొబైల్ సేల్ చేయాలంటే కూడా ఇప్పుడు చాలామంది EMIలో తీసుకుంటారు డబ్బులు ఇవ్వని చెప్పేసి. అలాంటి టైంలలో కూడా అంటే అసలుకి ఆ పర్సన్ ఎవరో కూడా తెలియని పేర్ల పైన తీసుకొని లోన్స్ తీసుకొని ఫోన్స్ పర్చేస్ చేసి సేల్ చేయడము, తక్కువ రేట్లో మొబైల్ షాప్లలో అమ్మడము, అవే వాళ్ళు ఓపెన్ బాక్స్ పీస్ అని చెప్పేసి స్టోర్స్లలో సేల్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దాని నుంచి కూడా ఏమైనా కేస్ స్టడీ ఏదైనా ఉంటే చెప్పండి, కొంచెం ఇంట్రెస్టింగ్. అంటే మీరు అడిగిన ప్రతిదానికి ఒక కేస్ స్టడీ కింద నేను చెప్తున్నానని అనుకోవద్దు. వాస్తవానికి ప్రాబ్లమ్స్ అనేది మనం సార్ట్ అవుట్ చేయడం వల్ల మనం కేస్ స్టడీ కింద మాట్లాడుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అనొచ్చు. నేను జర్నీ 25 years జర్నీ సార్, దాంట్లో ఒక్కో కేస్ స్టడీ కింద ఉంది. అన్ని కలిపితే ఒక 10 ఉండవు, కాకపోతే అన్ని ఒకే ప్లాట్ఫామ్ మీద ఎక్కువ కనిపిస్తున్నాయి. రీసెంట్గా నర్స్పూర్ మా ఊర్లో ఒక మోడర్న్ ట్రేడ్, అంటే అవుట్లెట్ పేరు చెప్పలేను, అంటే దట్ మీన్స్ ఈ సంగీత, బిక్సీ లైక్ దట్ ఒక మొబైల్ స్టోర్ మోడర్న్ ట్రేడ్, ఆ స్టోర్లో ఒక కేసు జరిగింది సార్. ఒక బజాజ్ ఫైనాన్స్ లాంటి TVS HDB కంపెనీ ఉండదు కదా, ఒక బెగ్గర్కి ఎప్పుడు సిబిల్ స్కోర్ బాగుంటుంది సార్. మనం ఫైనాన్స్ చేయాలంటే మనకి సిబిల్ స్కోర్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకు లోన్స్ ఉంటాయి, EMIs ఉంటాయి. బెగ్గర్కి ఓన్లీ ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. ఆయన్ని మనం అలా అనకూడదు, బట్ వాడికి ఒక స్కాచ్ మందు ఆఫర్ చేసి వాడి పేరు మీద ఒక సిబిల్ స్కోర్ బాగుందని ఒక స్టోర్కి తీసుకెళ్ళి iPhone అనేది కొన్నారు సార్. చేశారు సార్. చేస్తే ఆడికి ఒక ఫోటో దిగమన్నారు, ఆడికి ఒక రోజు మందు పోసారు, అన్నీ అయిపోయినాయి. ఆడికి నీట్గా గ్రూమింగ్ చేసి అది చేసి ఆ ఫోన్ వీళ్ళు తీసేసుకున్నారు. ఒక ఫోటో దిగు సరదాగా అని చెప్పంటే వాడికి ఏమేమి ఇన్నోసెన్స్, ఆడికి ఆ మందు గురించి ఓకే చెప్పాడు. తర్వాత 5 డే 2వ తారీఖుని EMI కలెక్షన్ డేట్ వచ్చింది. EMI కలెక్షన్కి ఆ స్టోర్ వాడి ఇంటికి వాడి బ్యాంక్లో అమౌంట్ కట్ అవుతుంది. ఏంటని చూస్తే ఇలా జరిగింది. వాడి అమౌంట్ కట్టకపోతే వాడి ఇంటికి వెళ్ళి నువ్వు iPhone కొన్నావు కదా అంటే, నేను iPhone కొనటం ఏంటి, ఆడు ఎవడో వచ్చాడు ఫోటో దిగమన్నాడు, దిగాను, నాకు ఒక మందు వేసాడు, నాతో 1000 రూపాయలు ఇచ్చాడు ఫోన్ పట్టుకున్నందుకు అంతే అంటాడు. అక్కడ మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అండి. అటు స్టోర్ కీపర్కి తెలియదు, తెలిసి అంటే టార్గెట్ గురించి వేసాడని మేనేజర్ అంటాడు, కానీ స్టోర్ కీపర్కి తెలియదు, కొనుక్కున్నవాడికి తెలియదు, స్కామ్ జరిగింది. ఇటువంటి స్కామ్స్ చాలా జరుగుతున్నాయి సార్. బెగ్గర్ పేరు మీద, లేకపోతే అన్నోన్ అంటే తెలియని వాళ్ళు, కుబేరా సినిమా చూడండి, దాంట్లో వాడి పేరు మీద అకౌంట్స్ వేసి lakhs of rupees, crores of rupees ఎలా ట్రాన్సాక్షన్ చేశారో, ఒక్క 1000 రూపాయలు ఇచ్చి ఆధార్ కార్డు ఆడి పేరు మీద, వాడి ఆధార్ తీసుకుని ఫోను, ATM కార్డు అన్నీ కూడా వీళ్ళ పేరు మీద పెట్టుకుంటున్నారు సార్ ట్రాన్సాక్షన్స్ జరగడానికి, హవాలా ట్రాన్సాక్షన్స్. ఇటువంటి కేసెస్ చాలా ఉంటున్నాయి సార్. మనం క్రైమ్ చేయకూడదని ఫస్ట్ మనకు ఉండాలి, లేదా మనం జాగ్రత్తగా ఉండాలి తప్ప దీని నుంచి హైడ్ అవ్వడం అనేది యాజ్ ఆఫ్ నో సిచ్యువేషన్ చాలా కష్టం. చాలా చాలా అవుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మొబైల్ నెంబర్స్ గురించి మనం మాట్లాడింది సార్. మొబైల్ నెంబర్స్లలో ఫ్యాన్సీ నెంబర్స్ విచ్ ఇస్ వెరీ ట్రెండింగ్.
ఫ్యాన్సీ నెంబర్ ఎవరి దగ్గర ఉంటే అదొక సోషల్ స్టేటస్ అయిపోయింది చాలా మందికి. ఒకప్పుడు లైక్ కార్స్‌కి, బైక్స్‌కి నంబర్స్ ఉంటుండే. కార్స్‌కి అయితే లిటరల్లీ చూస్తే పొలిటీషియన్స్‌కి ఒక నంబర్స్ ఉంటాయి. సెలబ్రిటీస్‌కి కొన్ని నంబర్స్ ఉంటాయి. 9999 ఉంటే అదొక సెలబ్రిటీ వెహికల్ అని చెప్పేసి. 8888 ఉంటే ఒకటి. ముస్లిమ్స్ సెంటిమెంటల్‌గా 786 నంబర్ తీసుకుంటారు. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క అదొక బిలీఫ్. కొంతమందికి అన్ని నంబర్స్ 9 నంబర్ ఉంటే వాళ్ళు లక్కీగా కలిసొస్తదని చెప్పేసి. అలాగే ఇప్పుడు మొబైల్ నంబర్స్‌లో కూడా లిటరల్లీ చూసుకుంటుంటే పెద్ద పొజిషన్‌కి తగ్గట్టుగా వాళ్ళు ఫ్యాన్సీ నంబర్స్‌ని చూస్ చేసుకుంటున్నారు. అండ్ ఫ్యాన్సీ నంబర్స్ మార్కెట్ ఎట్లుంటది? అండ్ ఫ్యాన్సీ నంబర్స్‌ని కూడా పర్చేస్ చేయాలంటే ఇప్పుడు మామూలు స్టోర్స్‌లో దొరకవు అవి. అవి ఎలా ఉంటుంది? అండ్ అది పెట్టుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంది అసలు యాక్చువల్లీ? అంటే ఒక చిన్న డౌట్ అడుగుతున్నాను సార్. అదే చిన్న క్వెషన్. మీరు ఏం ఫోన్ వాడుతున్నారు సార్? ఐఫోన్. ఐఫోన్. ఒక 2,00,000 ఇస్తాను. మీ ఐఫోన్ ఇచ్చేస్తారా? నేను కొన్నదానికంటే ఎక్కువ ఆఫర్ వస్తే ఇచ్చేస్తాం. అంతే. అంటే ఆబ్వియస్‌గా అంటే 1.5 మన బయింగ్ ప్రైస్ ఉంది. 2,00,000 ఇస్తారు. ఇచ్చేస్తాం. ఒక 2,00,000 ఇస్తాను. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తారా? ఇవ్వలేము. సార్ అంటే మొబైల్ నెంబర్ అనేది ఒక ఐడెంటిటీ. యెస్. నేను ఈ మొబైల్ ఫీల్డ్‌లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నానో నాకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసింది కూడా ఈ ఫ్యాన్సీ నంబర్సే సార్. ఓకే. హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఫ్యాన్సీ నంబర్స్ విత్ లో కాస్ట్ నేను అమ్మాను. అసలు ఫ్యాన్సీ నెంబర్ ఎందుకు కొనుక్కోవాలి? ఇందాక మీరు క్వశ్చన్ కాల్ చేశారు. అంటే మొబైల్ మార్చుతాం సార్. ఒక ₹1,00,000 పెట్టి సామ్సంగ్ ఫోన్ కొన్నాం, ఫోల్డ్ ఫోన్ కొన్నాం. పగిలిపోవచ్చు, దొబ్బేయచ్చు, అది పని చేయకపోవచ్చు, డిమినిషింగ్ వాల్యూ ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. సో నెంబర్కి అలా ఉండదు కదా. మీరు మొబైల్ మార్చినా మళ్ళీ ఫస్ట్ నెంబర్, మళ్ళీ మీరు మొబైల్ మార్చుతారు. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పరంగా సేఫ్టీ పరంగా రీప్లేస్మెంట్ తీసుకుంటాం. ఇంకా అసలు ఇంకేముంది ఐడెంటిటీ పరంగా మీరు చిన్న ఫోన్లో కీప్యాడ్ ఫోన్లో వేసి ఆన్లైన్స్ నెంబర్ ఉందనుకోండి సార్, అవతల వాడికి మీరు ఏ ఫోన్లోంచి కాపీ చేస్తున్నారనేది తెలియదు. ఎగ్జాక్ట్‌లీ. సో మీరు అనేది బిజినెస్ పెరుగుద్ది. ఒక ఎగ్జాంపుల్ మాట్లాడదాం. జస్ట్ డైల్ అనే కంపెనీని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. వాళ్ళు ఫస్ట్ నెంబర్ 040 ఆల్ 6s 9. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వాళ్ళు ఆల్ 8s అనే ఒక నెంబర్ తీసుకున్నారు. వాళ్ళ బిజినెస్ 100 times గ్రోత్ అయింది సార్. ఓకే. నేను చెప్పక్కల గ్రాఫ్ చూడండి. యెస్. ఎందుకంటే ఈజీగా ఐడెంటిఫై ఉంటుంది. ఎక్కడన్నా గుర్తుంటది. ఓకే. అన్నిట్లో కొడితే అయిపోయింది. అన్నిట్లో అయిపోయాయి. ఇంకా అంతకన్నా సింపుల్ ఏం లేదు సార్. బిజినెస్ పెరగడానికి ఫ్యాన్సీ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యాన్సీ నెంబర్స్ అనేది మనం మొబైల్ గురించి మీరు ఇందాక మిమ్మల్ని అడిగాను కదా 2,00,000 ఇస్తే ఇచ్చేస్తారా అని. అస్సలు ఎవరు సార్. ఇందాక జస్ట్ డైల్ ఎలా కేస్ స్టడీ చెప్పినట్టు ఇలాగే ఫ్యాన్సీ నెంబర్తోనే బిజినెస్ గ్రో అవుతుంది. సో ఇప్పుడు రీసెంట్గా ఈ ఫ్యాన్సీ నెంబర్స్ మీకు కావాలి అంటే కనుక డిఫరెంట్ నెట్వర్క్స్లో పోస్ట్ పెయిడ్ కనెక్షన్స్ తీసుకుంటే కనుక ఫ్యాన్సీ నెంబర్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఓకే. లేదు సీక్వెన్స్ నెంబర్స్ ఏంటంటే వాళ్ళ యొక్క జియో యాప్లో లాస్ట్ 4 digits 2 digits మారుతాయి. లేదు నాకు ఫర్ సపోజ్ కస్టమర్ కేర్కి కావాలి 24 hours 7 days 365 days మీరు అన్నట్టు. గోల్డ్ షాప్ 916 జ్యువెలరీకి 916 అలాగా హాస్పిటల్స్ 104 ఈ నెంబర్స్. ఈ మీకు ఇటువంటి మంచి నెంబర్స్ కావాలి అంటే కనుక మేమైతే ప్రొవైడ్ చేస్తామండి. మా దగ్గర మంచి ప్రైస్కి ట్రస్టెడ్ వస్తాయి. దీంట్లో కూడా లైక్ చాలా స్కామ్స్ ఉంటాయి. అది మేము ఒక ఏజ్లో ఉన్నప్పుడు కూడా అప్పట్లో ఏంటంటే మై ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ ఒక టీనేజ్లో ఉన్నప్పుడు నంబర్లో 143 రావాలని చెప్పి తీసుకున్నారు సిమ్ కార్డు అప్పట్లో. అది ఆ టీనేజ్లో తీసుకున్న 143 నెంబర్స్ ఇప్పటికీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు సార్. ఎందుకనంటే ఆ రోజు ఒక ఇంట్రెస్ట్తో 143 తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక జాబ్లోకి వచ్చిన తర్వాత ఆ 143 అంటే అసలు 143 అంటే ఐ లవ్ యూ అన్న చూపించింది ఒక వినోదం అనే ఒక మూవీలో. ఆ మూవీ కూడా తెలియదు ఎవరికి. అంటే 80s kidsకే తెలుస్తారు తప్ప అసలు ఆ 143 అంటే లవ్ అనే మూవీ అనేది కూడా తెలియదు. అది ఫ్యాన్సీ నెంబర్స్కి అదొక అడ్డా అయిపోయింది. 143 786 ఈ టైప్లో. మీకు కావాలంటే కనుక మా దగ్గర అయితే మేము ప్రొవైడ్ చేస్తామండి. ట్రస్టెడ్గా ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇప్పుడు దీనిలో అంటే ఫ్యాన్సీ నెంబర్ తీసుకోవాలి అంటే మినిమం బడ్జెట్ ఎంత ఉండాలి సార్? అది అసలు బడ్జెట్తో సంబంధం లేదు సార్. 1,000 నుంచి 50 lakhs దాకా కూడా నెంబర్స్ ఉన్నాయి సార్. 50 lakhs అంటే ఇప్పటిదాకా మీరు ఎన్ని సేల్ చేసి ఉంటారు ఫ్యాన్సీ నెంబర్స్? సార్ నేను యావరేజ్గా అబౌవ్ 1 lakh ఉన్న నెంబర్సే ఒక 20 to 30 అమ్మాను సార్. ఓకే. హైయెస్ట్ అమౌంట్ దేని? హైయెస్ట్ నేను అమ్మింది ఒక 7 lakhs అండి. 7 lakhs ఒక నెంబర్ అమ్మాను. అంటే వాళ్ళ బిజినెస్కి ఉపయోగపడుతుంది సార్. ఇది ఇన్వెస్ట్మెంట్ సార్. ఫర్ సపోజ్ ఒక కార్కి ఒక నెంబర్ వేయించారు సార్. 1 2 3 4 ఒక కార్కి వేయించారు. కార్ అమ్మినప్పుడు ఉంటుందా సార్ అది మీతోటి? ఉండదు, పోతుంది. కార్ అమ్మినప్పుడు పోతుంది. ఎన్ని సంవత్సరాలు వాడతారు కారు? హార్డ్లీ ఒక 5 years అంతే. అంటే నెంబర్కే ఇంత ఖర్చు పెట్టిన వాడు కారు 5 years నుంచి వాడలేడు. ఎందుకనంటే
అది కారు దాని లైఫ్ టైం అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో అలాగా నెంబర్కి దీనికి ఇన్వెస్ట్ చేస్తే నెంబర్ యొక్క విలువ తెలిస్తే ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు వెనకాడరు సార్. ఎగ్జాక్ట్లీ. ఎందుకనంటే అట్ ద సేమ్ టైం ఈ గిఫ్టింగ్ పర్పస్ రీసెంట్గా ఇది వైరల్ అవుతుంది. 10th క్లాస్లోకి వచ్చారు, ఫోన్ ఇస్తున్నారు. ఫోన్ కాదు సార్, ఇవ్వాల్సింది ఒక నెంబర్, మంచి నెంబర్ లైఫ్ టైం. ఎందుకనంటే వాళ్ళ రెజ్యూమ్ బుక్లో స్లామ్ బుక్లో ఉంటుంది. రెజ్యూమ్లో బీటెక్లోకి వెళ్ళిన తర్వాత రెజ్యూమ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. తెలియక మీరు అన్నట్టుగా క్రష్ అని 143లో లేకపోతే ఒక చిన్న సిల్లీ కేస్ స్టడీ చెప్పగలను. ఒక మా ఊర్లో స్వనంద్ర కాలేజీలో ఒక అబ్బాయి బర్త్డే జరిగింది. 60 మెంబర్స్కి 60 నెంబర్ సీక్వెన్స్ నెంబర్స్ తీసి ఇచ్చాడు, గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఓకే. 61, 62, 63, 64 అలా 1 నుంచి, అంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీ, వాళ్ళ రోల్ నెంబరు వాళ్ళు ఇచ్చాడు. ఇలా కూడా జరుగుతాయి. అంటే అది తెలియదు సార్, వాళ్ళకి ఒక ఇష్టం అంతే. ఒకళ్ళు అయితే డేట్ ఆఫ్ బర్త్ కావాలంటారు, అంటే నా డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ కపుల్ నెంబర్స్ తీసుకుంటారు. ఇవన్నీ కూడా ఉంటాయండి. కపుల్ నెంబర్స్లో కూడా మంచి కామెడీ కూడా జరిగింది. ఒక అరేంజ్డ్ మ్యారేజ్ని, లవ్ మ్యారేజ్ని అరేంజ్డ్ మ్యారేజ్ కింద చేసుకుంటే వాళ్ళ నెంబర్స్ కపుల్ అది ముందే ఆల్రెడీ తీసుకున్నారు. అది తెలుసుండి ఒక ఇష్యూ కూడా అయింది, ముందే లవ్ చేసుకున్నారని పెద్ద సీన్ కూడా అయింది. ఇటువంటి కేసెస్ చాలా ఉంటాయి. ఫ్యాన్సీ నెంబర్స్ అయితే మన దగ్గర మంచి మంచి నెంబర్స్ ఉంటాయి సార్. అంటే ఎక్కడ నుంచైనా తీసుకొచ్చారు మీరు. అంటే ఇప్పుడు ఒక మొబైల్ అయితే ఇందాక అడిగినట్టుగా ట్రస్ట్ కావాలి. ఇది మీరు అమౌంట్ పే చేస్తే మీకు యూపీసీ కోడ్ అనేది మేము ఇస్తాం. మీకు మంచి నెంబర్స్ కావాలంటే 9010929929 ఇది మా యొక్క కస్టమర్ కేర్ నెంబర్. మీరు దీనికి ఫ్యాన్సీ అని టైప్ చేస్తే మీకు మా యొక్క గ్రూప్ లింక్స్ వస్తాయి, ఫ్యాన్సీ నెంబర్స్. అదర్వైజ్లో ఒక బార్ కోడ్ ఇస్తాను, ఆ బార్ కోడ్ స్కాన్ చేయండి. డైలీ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి, హండ్రెడ్స్ నుంచి థౌజండ్స్ ల్యాక్స్ దాకా మన దగ్గర నెంబర్స్ ఉంటాయి సార్. ఓకే. నెంబర్కి ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం అనుకుంటానికి గవర్నమెంట్కి కూడా రెవెన్యూ ఉంటుంది సార్. దీంట్లో ఒక చిన్న సలహా, గవర్నమెంట్కి మనం చెప్పేంతటి వాళ్ళం కాదు. ఆల్రెడీ గవర్నమెంట్ అనేది చాలా అమౌంట్ అనేది రికవర్ చేస్తుంది. అంటే ట్యాక్స్ రూపంలో ఇప్పుడు ప్రీమియం కాల్స్ 40 lakhs 50 lakhs కార్స్కి 40% ట్యాక్స్ అనేది మనం తీస్తున్నది. అలాగే ఒక యుఎస్లో ఉన్న ఒక కాన్సెప్ట్ని మన ఇండియన్ గవర్నమెంట్ కనుక యాక్సెప్ట్ చేస్తే మంచి రెవెన్యూ వస్తుంది సార్. అని ఐడియా ఉందా దాని గురించి? కార్ నెంబర్స్ గురించి మీకేనా? మన నేమ్స్ తోటి కార్స్. యా. ఇప్పుడు యుఎస్లో ఫర్ సపోజ్ నా పేరు ప్రవీణ్ అని నేను రిజిస్టర్ చేసుకుంటే కారు మారినప్పుడల్లా కూడా ఆ నెంబర్ని దానికి వేసుకోవచ్చు. దానికి ఒక రెవెన్యూ అనేది పెట్టచ్చు. ఒక 5 lakhs పెట్టారు అనుకోండి, ఇప్పుడు 1 2 3 4 ఆప్షన్లో ఒక 50,000 ఉంటుంది, ఆన్లైన్స్ 99s ఇలా ఉంటున్నాయి, దానికి ఒక 50,000. అలాగే ఫర్ సపోజ్ సర్నే టీడీపీ ఫరం పార్టీ పేరు ఉంది, వైఎస్ఆర్. ఆ వైఎస్ఆర్ అనే పదవి దాని అనుకో, ఇంట్రెస్ట్ ఉన్నవాడు 5 lakhs 10 lakhs పెడతాడు. ఒకరి మీద ఒకరు పోటీతోటి డబ్బులు గవర్నమెంట్కి వస్తాయి. ఈ కాన్సెప్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ కానీ ఒకసారి స్టేట్ గవర్నమెంట్తో టైఅప్ అయ్యి ఇది కనుక చేస్తే కనుక గవర్నమెంట్కి మంచి ఇన్కమ్ సోర్స్ అవుతుంది. అండ్ గవర్నమెంట్కి అట్ ద సేమ్ టైం ఎవరైతే అంత ఖర్చు పెట్టి అది తీసుకుంటారో నంబరు వాళ్ళకు కూడా ఫర్దర్గా క్యారీ ఆన్. అవును, ఎవ్రీ ఇయర్ వాళ్ళు మళ్ళీ కారు మారినప్పుడల్లా నెంబర్ మార్చుకోవాల్సిన అవసరం లేదు, దాన్నే ముందుకు తీసుకెళ్ళి రెన్యువల్ లాగా చేసేసి. ఇంకో సిల్లీ రీజన్ కూడా ఉంటుంది సార్. కారు 50 lakhs అండి, మా ఫ్రెండ్ వాడుతున్నాడు, ఆడు 30 lakhsకి బయట అమ్మాడు. ఊర్లో 40 lakhs ఇస్తానో కూడా బయటకు అమ్మాడు. ఎందుకనంటే వాడు ఆ కారు వేసుకుని ఎక్కడికి వెళ్ళినా ఈయన వెళ్ళాడు అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ, మనోడే వాడాడు ముందుగా, మనోడు వాడాడు కాబట్టి. అంటే గమ్ముని ఫర్ సపోజ్ వాళ్ళు ఏదైనా అన్నోన్ పర్సన్, అంటే ఒక పార్టీ బార్ దగ్గర ఎక్కడైనా ఉన్నారు, ఇంత సెలబ్రిటీ అక్కడ ఉండడం ఏంటి, సో అందుకని నాన్ లోకల్కి అమ్మాలని ఒక ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఫ్యాన్సీ నెంబర్స్ అనేది ఒక బిజినెస్ సార్, దండ అని కూడా అన్ను, ఒక మంచి బిజినెస్ అది. యాక్చువల్గా గిఫ్టింగ్కి ప్రిఫర్ చేయించడం బెస్ట్ సార్. స్కూల్స్ టైం అయిన తర్వాత మనం ఎంట్రీగా వస్తారు కదా, వాళ్ళకి ఒక మంచి ఫోన్ ఇచ్చే బదులు ఒక మంచి నెంబర్ ఇస్తే బాగుంటుంది. కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేసినప్పుడు ఆ బిజినెస్ నంబర్ని ఫిక్స్డ్గా చేస్తే ఫర్దర్గా బిజినెస్ ఎట్లా గ్రో అయినా కూడా అదే నెంబర్ క్యారీ ఫార్వర్డ్. ఆల్రెడీ మా ఊర్లో మాకు జ్యువెలరీ ఫ్యాషన్ అండి, మాది నర్సాపూర్. చాలా మంచి జ్యువెలరీ ఫ్యాషన్ మాది, అంటే ఎక్కువగా స్టోర్ జరుగుతుంది అక్కడ. అందరూ 916 వాడతారు మీరు అబ్జర్వ్ చేస్తే. దాంట్లో నేను ఇచ్చినవి చాలా ఉన్నాయి. జస్ట్ 10,000కి 916 ఇచ్చేసాం సార్. ఇప్పుడు 25,000 30,000 కూడా అయిపోయింది. గ్రేట్. అండ్ దీంట్లో ప్రైవేట్ నెంబర్స్ అని కూడా కొన్ని ఉంటాయి సార్. ప్రైవేట్ నెంబర్స్ ఏంటి అసలు? ప్రైవేట్ నెంబర్ మూవీస్లో చూడడమే, కొంతమంది వాడతారు అసలు నెంబరే కనిపించదు, ఆ నెంబర్స్ని కూడా వాడచ్చు అని చెప్పేసి అంటారు. అదేంటి ప్రైవేట్ నెంబర్ అంటే? ఆల్రెడీ ఒక నెంబర్ అనేది దానికి టైఅప్ ఉంటుంది సార్. ఇందాక మనం మాట్లాడినట్టే ఐఎంఏ నెంబర్తో. ఒక ఎస్పీ కానీ ఎస్పీ క్యాడర్ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ ఉంటే కనుక ఆ ప్రైవేట్ నెంబర్ అనేది
అప్రూవ్ చేస్తారు. ఓకే. అది ఒక ఆర్డినరీ పర్సన్స్కి అయితే కనుక రాదు. ఓకే. అంటే ఫైనాన్షియల్ అంటే ఫర్ సపోజ్ ఏంటంటే గన్ లైసెన్స్ కావాలంటే ఎలా పర్మిషన్ ఉండాలో అలా ప్రైవేట్ నెంబర్కి టూ మెనీ పర్మిషన్స్ ఉంటాయి. అది మన సామాన్యుడి వల్ల కానిది. ఓకే. కానీ వాడేవాళ్ళు ఉన్నారు తెలుసు నాకు కూడా. ఓకే. కాకపోతే దాన్ని మనం ఏం చేయలేం. దానికి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్తో పాటు ఒక ఎసెన్షియల్ అనేది చూపించాలి. ఎందుకని ఇది నాకు అవసరము, దీనివల్ల ప్రైవేట్ నాకు ఇది నెంబర్ అని చెప్పి చూపించుకోవాలి. చూపించుకోవాలి. డన్. సో రైట్ అండి. ఇప్పుడు మనం మన యాప్ గురించి మాట్లాడితే మీరు ఏదైతే యాప్ డెవలప్ చేశారో ఇప్పుడు ఇన్ని మనం మాట్లాడినాం. సో ఈ యాప్ ఎలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది? అంటే ఈ యాప్ డెవలప్ చేయడానికి ఇన్ని ప్రాబ్లమ్స్ నేనైతే ఫేస్ చేశాను. దానికి ఒక సొల్యూషన్ కావాలని ట్రై చేశాను సార్. ప్లే స్టోర్లో ట్రై చేశాను, యాప్ స్టోర్లో ట్రై చేశా, ఆన్లైన్లో ట్రై చేశాను. నాకు రాలా. సో మనమే ఎందుకు ట్రై చేయకూడదు? ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నాం, అదేంటి ప్రాబ్లమ్స్ చెప్తున్నప్పుడు సొల్యూషన్ కూడా చెప్పాలి కదా అనే ఒక థాట్లోంచి నేను పడ్డ బాధ వేరే రిటైలరు వేరే కస్టమర్స్ పడకూడదు అనే ఒక ఉద్దేశంతో చేసిన తప్ప ఇది ప్రాఫిట్ మోటివేటివ్ కాదు. ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్లోకి అది కన్వర్ట్ చేస్తున్నాను. అది యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా దాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలనేది ఒక చిన్న నా ముందు, కానీ ఇది ప్రాఫిట్తో కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ వల్ల కస్టమర్స్కి యూసేజ్ ఏంటనేది ఒక 4 పాయింట్స్లో చెప్తాను సార్. ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చెప్పాం కాబట్టి. ఒక ట్రస్టెడ్ రిటైలర్ దగ్గర కొనడానికి హెల్ప్ అవుతుంది సార్. ఓకే. అంటే రోడ్ అంట పోయేవాడిని ఎవరినో అడ్రస్ అడిగేదానికన్నా ఒక బడ్డీ కొట్టోని అడ్రస్ అడిగితే కరెక్ట్ అడ్రస్ వస్తుంది కదా, అలాగా. ట్రస్టెడ్ రిటైలర్ దగ్గర నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్వాయిస్ కాపీ తోటి వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్యూచర్లో లీగల్ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లమ్ కూడా ఇంకా రాదు ఈ యాప్ వాడే వాళ్ళ దగ్గర మనం మొబైల్ కొంటే. నా యాప్ అనే కాదు, ఏదైనా ఒక డిజిటల్గా అకౌంటెంట్ అదే ఒక బిల్లింగ్ సాఫ్ట్వేర్ కానీ ఏదో ఒకటి అకౌంటబిలిటీ ఆన్సరింగ్ అనేది ఉంటే మనకి ఈ కస్టమర్స్కి బెనిఫిట్ అండి. మెయిన్ కాన్సెప్ట్ ఇదే కస్టమర్స్కి. ఇంకా దీంట్లో అన్ని ప్రాబ్లమ్స్కి అట్ ద సేమ్ టైం రిటైలర్కి మన యాప్ B2B యాప్ సార్, మొబైల్ ఫిక్సర్. మొబైల్ ఫిక్సర్ అనే యాప్ మోస్ట్లీ ఫర్ రిటైలర్స్. మోస్ట్లీ కాదు, డైరెక్ట్లీ యాజ్ ఆఫ్ నౌ ఒక రిటైలర్స్కి మాత్రమే ఉంది B2B యాప్. ఈ యాప్ వల్ల కస్టమర్కి ఎంత బెనిఫిట్ ఉందో దానికి 10 రెట్లు మన రిటైలర్కి బెనిఫిట్ ఉంది. అంటే ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో టాలీ ఒకటి సాఫ్ట్వేర్ ఉంది. నెక్స్ట్ ఏమో బిల్లింగ్ సాఫ్ట్వేర్స్, బిల్ బుక్ అని ఇంకా రకరకాల కొత్త మొబైల్స్కి సంబంధించిన ఇన్వెంటరీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ మొబైల్స్కి ఇన్వెంటరీ సాఫ్ట్వేర్ యాజ్ ఆఫ్ నౌ లేదండి. అది నాది ఒక్కటిదే, అంటే మన యాప్ ఒక్కటే దీనికి సొల్యూషన్. అది నేను ప్రౌడ్గా చెప్పగలను. కానీ ఇక్కడ నేను చెప్పే ప్రౌడ్ కన్నా సొల్యూషన్, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అని చెప్తున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ఎవరి దగ్గర కొన్నాము, ఎవరికి అమ్మాము అనేది ఇప్పుడు దాకా పేపర్ మీద రాస్తున్నాం సార్. ఆ పేపర్ ఏదో ఒక టయాన్ని అది స్మాష్ అవ్వచ్చు, అది డిస్పోజల్ అవ్వచ్చు. అలాగే ఇది మన డిజిటలైజేషన్ చేయడం వల్ల IMEI నెంబర్ కొట్టినా, ఫోన్ నెంబర్ కొట్టినా అది ఎవరి దగ్గర కొన్నామో వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం సేఫ్లో ఉంటాం సార్. అంటే రిటైలర్ సేఫ్లో ఉండేది ఏంటంటే కస్టమర్ దగ్గర కొనేటప్పుడు ఒక OTP అథెంటికేషన్ అనేది తీసుకుంటాను నేను. ఒక కస్టమర్ వచ్చి నాకు అమ్మారు, ఆ OTP అథెంటికేషన్లో ఏముంటుందంటే యాజ్ ఆఫ్ నౌ ఈ సెకండ్ దాకా దీని మీద ఏ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉన్నా కూడా నాదే బాధ్యత అని ఆ కస్టమర్ OTP డిక్లరేషన్ ఇస్తాడు. ఆ OTP డిక్లరేషన్ ఇవ్వడం వల్ల రిస్క్ పర్సంటేజ్ అనేది 99% అనేది రిటైలర్కి ఉండదు. ఎవరైనా ఒక 1,000 ప్రాఫిట్ గురించి బిజినెస్ చేస్తారేమో తప్ప రిస్క్ తీసుకుని ఎక్కువ ప్రాఫిట్ చేద్దాం. ఇది ఉండడం వల్ల మనకి నెక్స్ట్ ఏమో ట్రస్టెడ్ పర్సన్స్ దగ్గర కొందామనే కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రిటైలర్ని ఎంగేజ్ అవుతారు అంటే కన్ఫర్మ్గా. అట్ ద సేమ్ టైం మన దగ్గర ఎంత స్టాక్ ఉంది, ఎన్ని డేస్ ఓల్డ్ అయ్యింది, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మీద మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ ఏమో అంటే మనకి ప్రాఫిట్ ఎక్కువ వచ్చే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం బేసికల్గా. అంటే మనకి ప్రాఫిటబిలిటీ తగ్గేస్తాం. సో మనకి సెకండ్ హ్యాండ్ బిజినెస్లో ప్రాఫిటబిలిటీ ఉంటుంది. రిస్క్ పర్సంటేజ్ వల్ల మనం అది ఇప్పుడు దాకా టచ్ చేయాల. మనకి ఇక్కడ ఎప్పుడైతే రిస్క్ కట్ అయిపోయిందో మనం ఆ బిజినెస్ చేసుకోవచ్చు. ఇది ఒక పాయింట్ సార్. ఫస్ట్ కస్టమర్ యాక్సెప్టెన్స్, డిజిటల్ రికార్డ్స్, నెక్స్ట్ వచ్చేటికి ట్రాకింగ్ ఆఫ్ స్టాక్ అండ్ బిజినెస్, ఈ 3 వస్తున్నాయి సార్. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మనకు గ్రూప్ డిస్కషన్స్ అనేది మన యాప్లో కతిమా రిటైలర్స్ వాట్సాప్ చాట్ ఉంది. ఓన్లీ ఇప్పుడు హైదరాబాద్ ఏరియా ఉంటే ఇక్కడ వరకే ఉన్నారు. అదే కనుక నా యాప్లో లోకల్ వాళ్ళు ఉండొచ్చు, నాన్ లోకల్ వాళ్ళు ఉండొచ్చు. ఒకరు గ్రూప్ డిస్కషన్ చేసుకోవచ్చు. అందరూ ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉంటుంది. దీంట్లో వచ్చేటప్పటికి
మెయిన్. అట్ ద సేమ్ టైం రిపేరింగ్లో కూడా చాలామంది రిటైలర్స్ ఇందాక చెప్పాను కదా 75,000 టెక్నీషియన్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే కస్టమర్ ఇచ్చిన ఫోన్లో చెక్ చేయడానికి ఏదో ఒక సమయంలో మన సిమ్ కార్డ్ వేయాల్సి వస్తుంది. వాళ్ళు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేసి వాళ్ళు దొరకకపోతే మనది మెయిన్ నెంబర్ కదా, మననే తీసుకెళ్ళిపోతున్నారండి. ఓకే. ఎంత నరకం అనుభవిస్తున్నారంటే దీనికి సంబంధించి రాజమండ్రిలో మాకు ప్రెసిడెంట్ ఉన్నారన్నాం కదా, గోపాల్ గారు ప్రతి ఒక్క రిటైలర్ గురించి అత్తమాను పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ మనం గవర్నమెంట్ కనుక ఒప్పుకుంటే ఈ యాప్ని ఆథరైజేషన్ చేసింది అనుకోండి, ఆల్రెడీ డిస్కషన్స్ నడుస్తున్నాయి, ఆథరైజేషన్ చేసింది అనుకోండి, ఇంకా ఆ ఇన్ టైంలో ఇన్ను అవుట్ ఏదైతే మన దగ్గర ఉందో అంత ఆ టైంకి మాత్రమే మనం సమాధానం చెప్తే సరిపోతుంది. ఓకే. ఇది 4 పాయింట్స్లో ప్రాఫిట్, రిస్క్, సేఫ్టీ. సూపర్. సో ఇప్పుడు ఈ యాప్ ఏదైతే ఉందో మెయిన్లీ రీటైలర్స్ కోసం మనం చేసింది. సో రీటైలర్స్కి ఇప్పుడు ఏవైతే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ యూస్ చేయడం కానీ, ఆ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొన్నప్పుడు కానీ అన్నోయింగ్లీ వీళ్ళు క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మీరు అవన్నీ ఫేస్ చేసి ఇది రావద్దని మీరు ఇది ఒకటి కరెక్ట్ వాళ్ళకి హెల్ప్ అవ్వడానికి ఇది ఒక యాప్ డెవలప్ చేస్తారు, బాగుంది. అండ్ ఇప్పుడు ఇలాంటి యాప్స్ త్రూ గవర్నమెంట్ కూడా ఏమైనా హెల్ప్ అవుతుందా? ఎస్ సార్, ఆబ్వియస్గా గవర్నమెంట్ మీద రిస్క్ బర్డెన్ అనేది తగ్గుతుంది సార్. ఓకే. హానెస్ట్లీ ఇప్పుడు ఫోను ఒక పోయిందని ఇందాక మనం ఒక మిస్ అయ్యిందని మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే ఎప్పుడు వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది? అది ఆన్ చేసి ఎవరో ఒక కస్టమర్ కానీ ఎవరో ఒకళ్ళు దానికి బలైన తర్వాత వాళ్ళు ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేస్తున్నారు. అంటే కొన్నవాడు ఇబ్బంది పడుతున్నాడు. సో ఇది ఎప్పుడైతే మనం గవర్నమెంట్ కంట్రోల్లోకి గవర్నమెంట్కి మనం ఇచ్చామో యాక్సెసిబిలిటీ, వాడు ఎవరు కొనుక్కోకముందే మనకి ఇది దీంట్లో వాళ్ళ ప్రాబ్లం అనేది తెలిసిపోతుంది ఏ స్టోర్లో ఉందనేది. డైరెక్ట్గా స్టోర్ని అప్రోచ్ అవుతారు, రికవరీ తీసుకుంటారు. ఓకే. దాని ద్వారా వాడు ఎట్ ద సేమ్ టైం మనకి ఇంకా గవర్నమెంట్ ఇంకా ఫుల్ పర్మిషన్ ఇస్తే అమ్మిన వాళ్ళది డేటా, ఐఎంఐ నెంబర్, ఆధార్కి లింక్, ఓటీపీ కూడా తీసుకోగలిగితే సీరియల్ కిల్లర్ లాగా సీరియల్ థెఫ్ట్ చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని ఈజీగా ట్రేస్ అవుట్ చేస్తారు సార్. ఓకే. ఫస్ట్ ఆప్షన్ అది. ఓకే. అసలు మన లాగిన్ వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. గవర్నమెంట్ అంటే మన డేటా వాళ్ళు యాక్సెస్ చేస్తారు కదా ఆబ్వియస్గా. ఇది గవర్నమెంట్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది సార్. ప్రతి కేసుని సాల్వ్ చేయడంలో ఈజీ అవుతుంది. ఓకే. రిపేరింగ్లో కూడా ఈజీ అవుతుంది సార్. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ అమ్మడం కొనడం అనేది కస్టమర్ యొక్క రిస్క్ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. రిపేరింగ్ చేయించుకోకుండా ఏ మనిషి ఉండలేడు కదా సార్. కొన్ని ల్యాక్స్ ఆఫ్ రిటైలర్స్ రిపేరింగ్ మీద బతుకుతున్నారు. వాళ్ళకి వాళ్ళ సిమ్ కార్డు వేయకపోతే చెకింగ్ ఉండదు. ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లో జాబ్ కార్డు ఎలా వస్తుందో ప్రతి రిటైలర్ స్టోర్లో కూడా వాళ్ళకి వాట్సాప్లో జాబ్ కార్డ్ అనేది కస్టమర్కి వెళ్తుంది. దానివల్ల అట్ ద సేమ్ టైం కస్టమర్, రిటైలర్ అండ్ గవర్నమెంట్ ముగ్గురు హ్యాపీగా ఉంటారు సార్ యాప్ వాడటం వల్ల. గ్రేట్. సో యాక్చువల్లీ ఈ యాప్ సర్వీస్ ఛార్జెస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు రీటైలర్స్ ఎవరైనా దీన్ని తీసుకొని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే ఎలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి? యాజ్ ఆఫ్ నౌ మేము పర్ యానం 2000 అనేది ఛార్జ్ చేస్తున్నామండి. ఇది ఇనిషియల్ ఆఫర్ కింద, అంటే స్టార్ట్అప్ కాబట్టి మేము 2000 తీసుకుంటున్నాం. బేస్డ్ అపాన్ డేటా అండ్ బిజినెస్ని బట్టి, అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ డేటా ఉంటే కనుక మేము ఇచ్చే సర్వీసెస్ని బట్టి. అట్ ద సేమ్ టైం ఎస్ఎంఎస్ సర్వీస్ ఒకటి ఉంటుంది దీంట్లో. ఎందుకంటే కస్టమర్ దగ్గర మనం ఓటీపీ అథెంటికేషన్ తీసుకుంటున్నాం కదా, అది ఒకటి ఛార్జబుల్ ఉంటుంది. పర్ మెసేజ్ 1 రూపీ. నెక్స్ట్ డైలీ సేల్స్ రిపోర్ట్, నిన్న ఎన్ని కొన్నాం, ఎన్ని అమ్మాం అనేది డైలీ షాప్ ఓనర్కి ఒక వాట్సాప్ మెసేజ్ కింద డైలీ మార్నింగ్ వెళ్తుంది సార్. దానివల్ల ఈజీగా ట్రేస్ చేసుకోవచ్చు నేను ఏం బిజినెస్ చేసాం. అట్ ద సేమ్ టైం ఒక పర్టికులర్ కస్టమర్ నెంబర్ కొట్టగానే, వాళ్ళ ఫోన్ నెంబర్ కొట్టగానే వాళ్ళు ఎన్నిసార్లు మన దగ్గర అమ్మారు, ఎన్నిసార్లు కొన్నారు, ఈ డేటా కూడా ఉంటుంది. అంటే దానివల్ల చాలా హెల్ప్ అవుతుంది సార్. ఎందుకంటే డేటా అనేది ఈరోజు మొత్తం జరిగేదంతా డేటా మీదే నడుస్తుంది. ఈవెన్ గూగుల్ కూడా ఇప్పుడు వైజాగ్లో డేటా సోర్స్ యూనిట్ పెట్టింది కూడా అంతే. డేటా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. దాన్ని డిజిటలైజేషన్కి మన యాప్ హెల్ప్ అవుతుంది. సూపర్. సో ఇప్పుడు మీరు మీ జర్నీ ఆఫ్ 20 years ఏదైతే చూసుకున్నారో, ఇప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు స్టార్ట్ చేసిన ఫేస్ అయి ఉండొచ్చు, ఆ సైకిల్ పైన స్క్రాచ్ కార్డ్స్ ఏవైతే రీఛార్జ్ అమ్ముతూ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చారు, అండ్ మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని సొల్యూషన్ పరంగా ఈ యాప్ని డెవలప్ చేసి ఇప్పుడు ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది కొంచెం సేఫ్ గార్డ్ అయ్యి ఫర్దర్గా మళ్ళీ ఇలాంటి కండిషన్స్ మీరు ఏవైతే ఫేస్ చేశారో ఆ కండిషన్స్ వెళ్ళకుండా ఉండడానికి చాలా పెద్ద ఇనిషియేటివ్ తీసుకున్నారని అనుకోవచ్చు. సో ఒకసారి రివైండ్ చేసుకొని ఉంటే మీ జర్నీ, అంటే స్టార్టింగ్ స్టేజెస్లో మీరు ఎలా మొబైల్స్ అమ్మారు, అండ్ ఇప్పుడు చూసుకుంటే మీకు లైఫ్లో ది బెస్ట్ పీపుల్ ఎవరో ఒకరు తగిలి ఉంటారు, హూ హ్యాస్ సపోర్టెడ్ యూ, హూ హెల్ప్ యూ. ఈరోజు మీరు ఈ సిచ్యువేషన్ ఉండడానికి ఎవరో ఒకరు ప్రతి ఒక్కరు లైఫ్లో ఉంటారు. అలా ఎవరైనా ఉన్నారా? అంటే అలాంటి వాళ్ళకి ఎవరికైనా
ఈ సందర్భంగా ఎవరికైనా మీరు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే యూ కెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ క్వశ్చన్ అడిగినందుకు థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా నా లైఫ్ జర్నీ రీఛార్జ్ కార్డ్స్ అంతా పాటు చెన్నై వెళ్ళి మొబైల్స్ అండ్ మొబైల్ యాక్సరీస్ తీసుకుని వచ్చి లోకల్ ట్రైన్లో కూడా వెళ్ళి జనరల్లో తీసుకొచ్చి అంత అమౌంట్ గురించి చూసి లైఫ్ జర్నీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు హ్యాపీగా మొబైల్ షాప్ ఒకటి రన్ చేసుకుంటున్నాం విత్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్. బాగానే ఉంది, బాగుంది. ఆన్లైన్ వచ్చినా కూడా మనం ఇచ్చే సర్వీసెస్ అడ్వర్టైజ్మెంట్ వల్ల మనకి ఇంకా సేల్ ఉంది. అట్ ద సేమ్ టైం నేను థ్యాంక్స్ చెప్పాల్సిన పర్సన్స్ అయితే కనుక 2 ఉన్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేస్లో ఈ నవ్వు ఉంది, హ్యాపీగా ఉందంటే మా బాబుకి ఒక 7 years టైంలో ఒక 4 సర్జరీస్ అయితే పడినాయి. అసలు హ్యూజ్ స్ట్రగుల్ అనేది ఫేస్ చేశాను. అసలు దేవుడు ఎందుకు ఈ పనిష్మెంట్ ఇచ్చాడో తెలియదంత సిచ్యువేషన్లో ల్యాక్స్ కాదు ఈవెన్లీ క్రోర్స్ టచ్ అయ్యింది ట్రీట్మెంట్కి. సో అట్ ద టైం మనకి 2 హెల్ప్ చేశారు సార్. బిజినెస్ పరంగా కాదు, ఒక 10th క్లాస్మేట్స్ డాక్టర్ గణేష్ బాబు అనే పీడియాట్రిషియన్ నర్సాపూర్, ఆయన నా క్లాస్మేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ ఆయనకి చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్గా మోరల్గా ఎప్పుడు నాకు వెనకుండి నన్ను నడిపించిన వ్యక్తి చాగంటి మురళీకృష్ణ. ఆయన DCMS చైర్మన్ ఇప్పుడు ప్రస్తుతం. ఆయన కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. ఆయనకి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే నాకు ఇది ఉంది అంటే ఆప్షన్ మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్, మా వైఫ్, మా బావలో వాళ్ళు ఎంతవరకు నాకు సపోర్ట్ చేశారో అట్ ద సేమ్ టైం ఏ 2 పర్సన్స్ కూడా మనకు ట్రస్ట్ చేసి నాకు ఏదైనా అవసరం ఉందంటే కనుక వాళ్ళు ముందుండేవారు. వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ మీద హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ అండి. సో ఫైనల్లీ ఇప్పుడు మొబైల్ ఇండస్ట్రీలోకి ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకున్నా, ఈ సర్వీస్ సెక్టర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ, అండ్ ఈ ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా డిఫరెంట్ రంగాలలో జనాలు అయితే చూస్తున్నారు. అండ్ చాలామంది జాబ్ చేద్దామనే పాయింట్ ఉండదు మైండ్లో, బిజినెస్ చేద్దాం అనుకుంటారు కానీ భయపడతారు. ఆల్రెడీ కాంపిటీషన్ పెరుగుతుంది, మనం వెళ్ళి సర్వైవ్ అవ్వగలుగుతామని చెప్పి మళ్ళీ రిటర్న్ బ్యాక్ జాబ్కి వెళ్ళిపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? సార్ ఇది మనం ఎవరైతే జనరల్ పీపుల్కి ఇచ్చేదానికన్నా కూడా సార్ జనరల్ పీపుల్ని ఒకరు సపోర్ట్ చేయాలి సార్. నాకు ఇప్పుడు ఎవరైతే 2 పర్సన్స్ సపోర్ట్ చేశారు అని అన్నాను కదా, బిజినెస్ పరంగా కానీ హెల్త్గా, అలాగే మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి సార్. వాళ్ళ థాట్ని వాళ్ళ పేరెంట్సే చంపేస్తున్నారు సార్. హానెస్ట్గా మా అబ్బాయి పని చేయలేడు, ఈ కిరాణా షాప్ అమ్మలేడు, డిపార్ట్మెంట్ స్టోర్స్ పెట్టాలన్న ఆలోచన ఇలా కాదు, వాళ్ళే ముందు ఫిక్స్ అయిపోతున్నారు. అంటే బిజినెస్ అనేది ఒక కష్టం అనే ఫీల్డ్ సార్. బిజినెస్లో కొన్ని టెక్నిక్స్ అనేది వాడితే కనుక కన్ఫామ్గా బిజినెస్ అనేది బాగుంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. లిప్టన్ కంపెనీ టాప్ స్టార్ టీ పొడి మనకు చిన్నప్పుడు అందరూ తెలిసిన వాళ్ళే. ఆయన రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాం. ఆయనది చిన్నప్పుడు ఒక డిపార్ట్మెంట్ స్టోర్స్ అండి, ఒక కిరాణా బిజినెస్. అయితే ఆ కిరాణా బిజినెస్లో 2 అమ్మాయిలు సేల్స్ పర్సన్ కింద ఉన్నారు. ఒక పర్సన్ దగ్గర ఎప్పుడు క్రౌడ్ ఉంటుంది, ఒక పర్సన్ దగ్గర ఎప్పుడు ఖాళీగా ఉంటున్నారు. ఏంటి క్రౌడ్ ఉన్న పర్సన్ ఏంటి ఏమైనా మోసం చేస్తుందా, ఎక్కువ ఏదైనా ప్రోడక్ట్ ఇచ్చేస్తుందా అనేది ఈయనకి డౌట్. ఎంతసేపు చూసినా కూడా అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏంటి నీ దగ్గర ఎక్కువ జనం ఉంటున్నారు, ఇక్కడ వచ్చేటికి జనం లేరంటే, ఏమో తెలియట్లేదండి, చెప్తున్నా వినట్లేదండి, నా దగ్గరగా వస్తున్నారు, అక్కడికి వెళ్ళమని అన్నట్టు. ఈ అమ్మాయి నేను రమ్మన్నా నా దగ్గర రావట్లేదండి అని అంటారు. సో ఆయన ఫైనల్గా ఫైన్ చేసింది ఏంటంటే, 1 kg షుగర్ కనుక కస్టమర్ అడిగితే 1.5 kg ఈ ఖాళీగా ఉండే అమ్మాయి వేసి 1/2 kg పుల్ చేస్తుంది. సో అంటే కస్టమర్ మైండ్ సెట్ ఏమవుతుందంటే, ఈ అమ్మాయి నాకు తక్కువ ఇస్తుంది. ఇక్కడ ఇంకో అమ్మాయి ఒక 750 grams వేసి పైన ఇంకో 250 grams వేస్తుంది. అలా వేయడం వల్ల నాకు ఈ అమ్మాయి ఫేవర్ చేస్తుందన్న ఫీలింగ్ ఉంది. సో అట్ ద సేమ్ టైం ఇది ఒక స్మాల్ బిజినెస్ టెక్నిక్స్ అనేది ఉంటుంది సార్ ప్రతి ఒళ్ళకి. ఆ టెక్నిక్ ప్రారంగా మనం బిజినెస్ చేస్తే ఎటువంటి సిచ్యువేషన్లో అయినా మనం నెగ్గగలం అనేది నా నమ్మకం. అట్ ద సేమ్ టైం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి మన గవర్నమెంట్ కూడా కొద్దిగా ఇనిషియేట్ తీసుకున్నట్టుగా, ఎలా అంటే రీసెంట్గా రాజమండ్రి ఎమ్మెల్యే గారు షార్క్ ట్యాంక్స్ అనే ఒక కాన్సెప్ట్లో యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి అవకాశం కల్పించారు. సో వాళ్ళు దాంట్లో ఎవరైతే కొత్త కాన్సెప్ట్ ఇలా నార్మల్లే తీసుకొచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ బిజినెస్లో సెట్ అయిన వాళ్ళు కానీ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ వాళ్ళని వీళ్ళకి గోస్ట్ చేసినట్టు హైడ్ చేసినట్టుగా బిజినెస్ ఆపర్చునిటీస్ కనుక తీసుకొస్తే ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అనేది ఇటువంటి ఆప్షన్స్ అనేది కండక్ట్ చేస్తే కనుక ఎక్కడికో బిజినెస్ ఉంటే ఇక్కడ హైదరాబాదే రావాలి, వైజాగే రావాలి అనేది కాకుండా లోకల్గా బిజినెసెస్ అనేది స్ట్రాంగ్ అవుతుందండి.
మనం ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా చూడాలంటే, ఒక డాక్టర్‌ని చదివించిన కేసెస్ చూస్తే గనక, ఎంప్లాయీ పిల్లలు డాక్టర్ చదివినయి చాలా తక్కువ. ఎగ్జాక్ట్‌లీ. డాక్టర్ పిల్లలు డాక్టర్లు, హ్మ్. బిజినెస్ మ్యాన్ పిల్లలు డాక్టరు, హ్మ్. ఫార్మర్స్ డాక్టర్స్ అయినోళ్ళు తప్ప, ఎంప్లాయీ పిల్లలు ఎక్కడైనా డాక్టర్ చదివిన సందర్భాలుంటే బాగా చాలా పెద్ద అరుదు. ఎంప్లాయీ అయితేనే. హ్మ్. సో, అంత స్కోప్ మనం జీవితంలో ముందుకు రావాలి, ఎదగాలంటే ఒక బిజినెస్‌లోనే ఉందండి. హ్మ్. ఒక ఎంప్లాయీ కూడా ఇంకో బిజినెస్ మ్యాన్ దగ్గరే పనిచేస్తాడు. హ్మ్. రిలయన్స్‌లో పనిచేసే ఎంప్లాయీ కూడా ఒక వ్యాపారస్తుడి దగ్గర చేసినట్టే. ఎగ్జాక్ట్‌లీ. అదానీ దగ్గర చేసేవాడు కూడా ఒక ఎంప్లాయీ. ఎగ్జాక్ట్‌లీ. సో, బిజినెస్ అనేది బావుంటే ఇండస్ట్రీ బావుంటది. అట్ ద సేమ్ టైమ్ మన యాప్ కూడా డెవలప్ చేసిన రీజన్ కూడా నేనంతే. మనకు మనం డెవలప్ అవుతూ ఈ ఫీల్డ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్‌ని అధిగమించడానికి ఉపయోగపడుతుందని చెప్పి మనం ఈ యాప్ డెవలప్ చేసాం సార్. ఎగ్జాక్ట్‌లీ. ప్రాబ్లమ్ సాల్వింగ్. అవునండి. ఫైనల్‌గా ఒక్క వర్డ్ అయితే చెప్పగలనండి. బిజినెస్‌లో స్టార్టింగ్‌లో ఎన్ని స్ట్రగుల్స్ అయినా ఉండొచ్చు. ఎండ్ డే వచ్చేటప్పటికి కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ అని ఉంటుంది. లైఫ్‌లో సెటిల్ అవ్వడం అనేది ఉంటుంది. యాహ్! సో, లైఫ్‌లో సెటిల్ అవ్వడం అంటే ఇప్పుడు చాలామందికి ఒక్కొక్కటి. నాకు డబ్బులు సంపాదిస్తే లైఫ్‌లో సెటిల్ అయినట్టు. నేను అనుకున్నది కొనగలిగితే లైఫ్‌లో సెటిల్ అయినట్టు అంటారు. మీ డెఫినిషన్ ఏంటి లైఫ్‌లో సెటిల్ అవ్వడం అంటే? అంటే న్ నాకు నేను ఇంకా సెటిల్ అవ్వలేదనే చెప్పుకోగలను. హ్మ్. ఎందుకంటే ఒక యాప్ డెవలపర్‌గా, ఒక ఫౌండర్‌గా నుంచి బిజినెస్‌గా హ్మ్. నా లెక్కల్లో లైఫ్‌లో సెటిల్ అవ్వడం అంటే గనక, ఈరోజు ఏదైతే లైఫ్ లీడ్ చేస్తున్నామో, సెటిల్ అయ్యాం అనుకున్న రోజు, ఫర్ సపోజ్ ఒక ఐ20 కారు వాడుతున్నాం. ఒక ₹50,000 మొబైల్ వాడుతున్నాం. ఒకవేళ అయి ఎక్స్‌పైర్ అయిపోయినా, అంటే దాని యొక్క టైం అయిపోయినా మళ్ళీ అదే కొనుక్కునేగల స్తోమత ఉంటే కనుక లైఫ్‌లో సెటిల్ అయినట్టు. హ్మ్. సో, అట్ ద సేమ్ టైమ్ ప్యాషనేట్ ఇన్‌కమ్స్ అండి. అంటే ఇన్‌కమ్ వేరు, ప్యాషనేట్ ఇన్‌కమ్ వేరు. ఆల్టర్‌నేటివ్. ప్యాసివ్. పాసివ్ ఇన్‌కమ్. హ్మ్. పాసివ్ ఇన్‌కమ్. పాసివ్ ఇన్‌కమ్ అంటే ఇప్పుడు మనం పడుకున్నా సరే, మనం స్లీప్ చేస్తున్నా కూడా అది ఇన్‌కమ్ అది జనరేట్ అవుతూ ఉండాలి. హ్మ్. దట్ మీన్స్ ఒక ఆహ్, రెంటల్ గానీ, లేకపోతే ఆన్‌లైన్ బిజినెస్ గానీ, ఎందుకనంటే మనం చేసే బిజినెస్ అనేది 12 అవర్సే. హ్మ్. ఏది ఆఫ్‌లైన్ స్టోర్‌లో. హ్మ్. మనం ఖర్చు పెట్టేది 24 అవర్స్ ఖర్చు పెడుతున్నాం. యాహ్! దానికి ఒక ఎగ్జాంపుల్ మన స్టోర్ రెంట్ ఒక ₹30,000 మనం స్టోర్ తీసుకుంటే పర్ డే కాలిక్యులేషన్ ఎవరైనా ఎంత అంటారు? 1000 అంటారు. హ్మ్. అది సింపుల్ కాలిక్యులేషన్. బట్ అది కాదు. మనం చేసేది 24 అవర్స్ 24 డేసే చేస్తాం. హ్మ్. 6 డేస్ హాలిడేస్ ఉంటాయి. అదే హ్మ్. 5 డేస్. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ మనం 12 అవర్సే చేస్తున్నాం హ్మ్. బిజినెస్. అంటే మనం 12 అవర్స్ బిజినెస్ చేసి 24 అవర్స్‌కి మనం రెంట్ పే చేస్తున్నాం. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ అంటే మనకు ఒక గంటకి అయ్యే ఖర్చు ₹2,000 అవుతుంది. హ్మ్. దీన్ని కనుక మనం కాలిక్యులేట్ చేసి బిజినెస్ చేసుకుంటూ ఉంటే హానెస్ట్‌గా మనం బిజినెస్ అనేది చాలా బావుంటది. ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్‌లో స్వీట్స్ అనేవి చాలా బావుంటాయి సార్. హ్మ్. మనం ఒకళ్ళకి ఆపర్చునిటీ కల్పించినట్టు ఉంటది. లైఫ్ ఇచ్చినట్టు ఉంటది. ఆ సాటిస్ఫాక్షన్ ఎన్ని కోట్లు సంపాదించినా రాదు. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. అది నేను ఫైనల్‌గా చెప్పేది బిజినెస్ ఈస్ ద బెస్ట్ ఇన్ మై ఐడియా. రైట్. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా పాడ్‌కాస్ట్‌కి వచ్చేసి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలకి మొబైల్ ఫోన్స్ గురించి, సిమ్ కార్డ్స్ గురించి, బయట అవుతున్న క్రైమ్స్ మొబైల్‌లో ఎలా ఇన్వాల్వ్ అవుతాయి అండ్ చాలా అవేర్‌నెస్ ఇచ్చారు. ఒక పర్టిక్యులర్ పర్సన్ ఒక మొబైల్ పర్చేజ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అండ్ సిమ్ కార్డ్స్ గురించి కూడా మాట్లాడాము. ఫ్యాన్సీ నంబర్స్ గురించి మాట్లాడాం. అండ్ ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై పాడ్‌కాస్ట్ టుడే. థాంక్ యూ. థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా! ఈరోజు పాడ్‌కాస్ట్‌లో కంప్లీట్‌గా ఒక మొబైల్‌ని మనము సెకండ్ హ్యాండ్‌లో పర్చేస్ చేసినప్పుడు గానీ, లేదా మనం సేల్ చేసినప్పుడు గానీ, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలనేవి చాలా ఇంపార్టెంట్. అది ఒకవేళ తీసుకోకపోతే ఫర్దర్‌గా వేరే క్రైమ్ యాక్టివిటీస్‌లో మనం ఇన్వాల్వ్ అయిపోతాం అన్‌నోయింగ్‌లీ. అలా కాకుండా ఉండాలంటే ఎలాంటివి చేయాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనేది ప్రవీణ్ గారి మాటల్లో విన్నారు కదా! సో ఫర్దర్‌గా మీరు ఎప్పుడైనా చేసినప్పుడు ఈ టిప్స్‌ని యూజ్ చేయండి. ఈ నంబర్స్‌ని టైప్ చేసి మీ మొబైల్ చెక్ చేసుకోండి. వెదర్ యువర్ మొబైల్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రైమ్స్ ఆర్ నాట్ అనేది. అండ్ దాంతో పాటుగా లైక్ ఫర్దర్‌గా గూడా మీరు ఏదైనా సరే ఇప్పుడు మన ప్రవీణ్ గారు గూడా ఇప్పుడు చేసిన మొబైల్ ఫిక్సర్ యాప్ ఏదైతే ఉందో అది ప్రాబ్లమ్ సాల్వింగ్. ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మార్కెట్‌లో ఉన్నాయి. ఆయన ఫేస్ చేశారు 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో. సో దాన్ని సాల్వ్ ఔట్ చేస్తూ ఒక యాప్‌నైతే తను వేరే వాళ్ళతో డెవలప్ చేయించి లైక్ హి వాంట్ టు బ్రింగ్ ద సొల్యూషన్. అలాగే ఇదే ఒక ఆపర్చునిటీ అన్నమాట. అంటే ఆపర్చునిటీ క్రియేట్ చేసుకున్న బిజినెసెసే సక్సెస్ అవుతాయి. సో మీరు గూడా మీ పర్టిక్యులర్ ఫీల్డ్స్‌లో ఏదైతే ప్రాబ్లమ్ ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారో చూసి దానికి ఒక సొల్యూషన్ ఇవ్వగలిగితే డెఫినెట్‌లీ యూ కెన్ బి సక్సెస్‌ఫుల్ ఇన్ ద మార్కెట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ పాడ్‌కాస్ట్ అండ్ మీకు నచ్చినట్టయితే పాడ్‌కాస్ట్‌ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి అండ్ రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో మొబైల్ రీటైలర్స్ అలాంటి వాళ్ళకి ఈ పాడ్‌కాస్ట్‌ని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకి ఇది ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఫర్దర్ డేస్‌లలో వాళ్ళు కూడా ఎలాంటి క్రైమ్స్‌లో ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి వచ్చిన కస్టమర్స్ గూడా వాళ్ళు అడ్వాన్స్‌డ్ వేలో వాళ్ళకి బిల్లింగ్ గానీ, వాళ్ళ ఇన్వెంటరీ గానీ ఇవన్నీ చెక్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. So that's all for today's podcast. Thank you for watching it and please do subscribe and share it.